ప్రత్యేకమైన సాయంకాల సమయానికి మీ అందరికీ హార్దిక స్వాగతాన్ని పలుకుతున్నాను. అదేవిధంగా క్రీస్తు యేసు వారి శుభప్రదమైన నామంలో మీ అందరికీ మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్ నుంచి మీ అందరితో కలిసి పరిశీలించాలని అనుకుంటున్నాను. ఇప్పటికే మీరు చూసే ఉంటారు, ఎల్సిడిలో టైటిల్ టాపిక్ పేరు ఏంటంటే నీ పేరు నీకు తెలుసా. ఇదేంటంటే చాలా విచిత్రంగా ఉంది. నా పేరు నాకు తెలియకపోవడం ఏంటండి, అసలు పేరు లేకపోతే నేనే లేను కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ నేను చెప్పిన మాటలు మీరు విన్న తర్వాత నిజంగా నా పేరు నాకు తెలియదండి అని అంటారు. అసలు పేరు అనగానే ప్రియులారా, ఒక మనిషి యొక్క గుర్తింపుకు నిదర్శనం. ఒక మనిషికి గుర్తింపునిచ్చేదే పేరు, ఐడెంటిటీ అంటారు దాన్ని. ప్రియులారా, అలాగే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పేది కూడా పేరు అంటారు దాన్ని. అయితే ఈ సందర్భంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, ప్రతి మనిషికి పేరు యొక్క ప్రాముఖ్యత ఉంది. ఏ మనిషినైనా గుర్తింపు లేదా గుర్తించాలి అంటే, గుర్తింపు ఇవ్వాలి అంటే దానికి నేమ్, పేరు అనేది చాలా అవసరం. పేరు లేనిదే మనిషిని గుర్తించలేం. అది పాస్పోర్ట్ కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, మరి ఏ గుర్తింపు కార్డు అయినా కానివ్వండి, ఖచ్చితంగా ప్రతి మనిషికి పేరు అనేది అత్యవసరమైనది. అంటే ముందు ప్రతి మనిషి తన పేరు తాను తెలుసుకోవాలి. పేరు తెలుసుకుంటేనే నేను ఫలానా అనే మాట ఆయన చెప్పగలడు. కానీ ఇంతకీ మన టాపిక్లో మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే, నీ పేరు నీకు తెలుసా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అంటే, ఏమండి, ఈ ప్రశ్న నాది కాదు ప్రియులారా. ఇది ఖచ్చితంగా దేవుడు ప్రతి మనిషిని సూటిగా అడుగుతున్న, సంధిస్తున్న ప్రశ్న అని మీరు తెలుసుకోవాలి. నీ పేరు నీకు తెలుసా? ఎందుకంటే ప్రతి మనిషికి పేరు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. ముందుగా ఈ టాపిక్లో మనం పరిశీలించి తెలుసుకోబోయే ఈ టాపిక్లో మీరు గుర్తించవలసింది ఏంటంటే, ప్రతి మనిషికి ఒక పేరు ఉంది. ఏ పేరు అది? మీరనుకున్న పేరైతే అది తప్పు. ప్రతి మనిషికి పేరు ఉంది, ఉంటుంది. అది మీరు నేను పెట్టుకున్న పేరు అనుకుంటే మీరు పొరపడినట్టే అని బైబిల్ చెబుతుంది సుమా. మీకు ఈ విషయాన్ని ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఈ విషయాన్ని మీరు వింటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది బైబిల్ చెప్పిన అక్షర సత్యం. మీ పేరు మీకు తెలియదు, నా పేరు నాకు తెలియదు. మన పేరును బట్టి గుర్తించే వ్యక్తికి మన పేరు తెలుసు. ఇదేంటండి, నా పేరు నాకు తెలీదా? ఎస్, 100% మీ పేరు మీకు తెలియదని ఈ సందర్భం అంతా మీరు విన్న తర్వాత ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతారు. దట్ ఈస్ బైబిల్ అండ్ దట్ ఈస్ గాడ్. కనుక ప్రతి మనిషికి పేరు అనేది ఐడెంటిటీ, గుర్తింపునిచ్చేది అని మనకు తెలుసు. అయితే చాలామంది పేర్లు ఎంపిక చేసుకునేటప్పుడు, మనం పుట్టిన తర్వాత తల్లిదండ్రులైన వారు చాలా మంచి మంచి పేర్లు ఎంపిక చేయాలని, ఎవరికి పెట్టలేని పేర్లు మనకు పెట్టాలి అని, అందరూ పిలిచే పేర్లతో మనం పిలువబడకూడదు అని చాలా సందర్భాల్లో వెతుకుతుంటారు కొత్త కొత్త పేర్లు. ఈరోజు ఇంటర్నెట్ ప్రపంచంలోనికి మీరు వెళ్ళగలుగుతండి, మరి నేమ్స్ ఆఫ్ బాయ్స్ అని కానీ, నేమ్స్ ఆఫ్ గర్ల్స్ అని కానీ, అబ్బో A to Z వరకు ఎన్ని ఉన్నాయో, మరి అక్షరాలన్నిటిలో ఎన్నెన్నో కొత్త కొత్త పేర్లు అందులో పొందుపరచడం జరుగుతుంది. అందులో వెతికి 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 ఏ ఒక్కరూ పెట్టుకోరని పేర్లు పెట్టుకొని ఆనందించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే నీవు పెట్టుకున్న పేరు దేవునికి ఆమోదమైనదా? మనం పెట్టుకుంటున్న పేర్లు దేవునికి ఆమోదయోగ్యమైనవా అనేది ఆలోచించాలి. ఎందుకంటే సహజంగా క్రైస్తవుల్లో చాలామందిలో ఒక అలవాటు అనేది ఉంటుంటుంది. క్రైస్తవ్యంలోనికి మారక ముందు ఒక పేరుతో వారు పిలువబడినప్పుడు, క్రీస్తును నమ్మి బాప్తీసం తీసుకున్న తరువాత వారి పేర్లను మార్చుకున్న సందర్భాలు ఎన్నో కోకొల్లలు మనకు తెలుసు. మీలో కూడా చాలామంది క్రైస్తవుడుగా మారిన తర్వాత పేర్లు మార్చుకునే ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు నేను మరి క్రీస్తును నమ్మనప్పుడు నా పేరు ఏదో ఉండేదండి, ఏదో మరి పెంటయ్యో పెంటమ్మో, ఏమండి, ఏదో రకరకాలైన పేర్లు ఉండొచ్చు. కనుక అటువంటి జుగుప్సాకరమైన పేర్లు కానివ్వండి, లేదంటే
వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉండే పేర్లు కానీ, అలాంటి పేర్లన్నిటి విషయంలో చాలామంది ఇబ్బంది పడిన సందర్భాలు మనకు తెలుసు. కాబట్టి మరి ముఖ్యంగా క్రైస్తవ బోధకులైన వారు తప్పనిసరిగా నీ పేరు మార్చుకోవాలి, మీ పేరు మార్చుకోవాలి. కనుక నువ్వు క్రైస్తవుడుగా మారిన తరువాత నీ క్రొత్త పేరు నీకు ఉండాలి. అందుకే బైబిల్ సంబంధమైన పేర్లు, భక్తుల పేర్లు వాళ్ళకి పెడుతూ ఉంటారు. బైబిల్లో మనం చూడగలిగితే ఎందరో గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు, మహానుభావులైన వాళ్ళ పేర్లతో ఈరోజు క్రీస్తును నమ్మిన వారు పిలువబడ్డం అనేది బాప్తిసం తీసుకున్నప్పుడు కానివ్వండి, అలాగే వివాహ సందర్భాల్లో కానివ్వండి, వారికి ఉన్న పాత పేర్లను తీసివేసి కొత్త పేర్లను మరి వాళ్ళు నమోదు చేసుకున్నట్టుగా కూడా మనం చూడగలం ప్రియులారా. కనుక ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పేరు కొరకు మనకున్న శ్రద్ధ చాలా గొప్పది. పేరు అనేసరికి చాలా మక్కువ చూపిస్తాం మనం. పేరు అందంగా ఉండాలి, ఆ పేరుకు తగ్గట్టుగా ఉన్నామో లేదనేది తర్వాత విషయం, కానీ ఆ పేరులోనే మన ప్రతిభ, మన గొప్పతనం కనబడాలి అని ఆశపడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వెరీ గుడ్, నిజమే అది. అయితే మీరు పెట్టుకున్న పేరు దేవునికి ఆమోదమైనదా? ఇంతకీ మీరు దేవుడు అనుకున్న పేరు మీరు పెట్టుకున్నారా? ఇవన్నీ తెలుసుకోవాలండి. కొంచెం ఆ లోతుల్లోనికి వెళ్ళే ముందు అసలు బైబిల్లో కొన్ని మాటలు పేరు కూర్చి రాయబడిన ఒక 2-3 సందర్భాలని మనం ఆలోచిద్దాం. మొదటిగా ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, ప్రసంగి గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్న ఈ మాటలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు. చూడండి, మంచి పేరు. పేరులో కూడా చాలా పేర్లు ఉన్నాయి, చెడ్డ పేర్లు కూడా ఉన్నాయి. కానీ మీది మంచి పేరా? మంచి పేరుగా ఉందా మీకు? మీరు పెట్టుకున్న పేరు మంచి పేరా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒక మంచి పరిమళాన్ని ఇచ్చే సువాసన, సెంట్, పరిమళం, అది ఎంతగా మనిషి ఇష్టపడతాడో అలాగే నీ పేరు కూడా పరిమళంలా ఉండాలి, మంచి పేరు ఉండాలి సుమా అంటుంది బైబిల్. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు. ఏమండి? అలాగే పరమగీతం చూడండి. పరమగీతము గ్రంథంలోని 1వ అధ్యాయం 3వ వచనంలో మళ్ళీ మహానుభావుడు ఏమని రాయిస్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల వ్రాయబడుతున్న మాటలు, ఈ విషయాన్ని మీరు గమనించాలి ప్రియులారా. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వ్రాయబడుతున్న మాటలు ఇవన్నీ. పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం. అక్కడేమంటున్నాడండి భక్తుడు? నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఇదేంటంటే పేరును తైలంతో పోలుస్తున్నాడేంటి? ఒక మంచి పరిమళం ఇచ్చే తైలం ఏ విధంగా ఎదుట మనిషిని ఆకర్షిస్తుందో అదే కదండి మనం నేను మాట్లాడిన సందర్భాల్లో ద సెంట్ ఆఫ్ గాడ్, పరిమళం, మనసు దోచే పరిమళం, దేవుని మనసు దోచే పరిమళం అని నేను మాట్లాడాను. ఏమండి? ఇక్కడ కూడా అంటున్నాడు, నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన తైలముతో సమానం. పేరును పోయబడిన తైలంతో సమానం అంటున్నాడు ఏంటండి? అంటే పోయబడిన తైలము వంటి పరిమళంతో నిండినదిగా ఉండాలి మీ పేరు. అయితే అర్జెంటుగా పేరు చెప్పండి బాబు, మేము పెట్టేసుకున్నాం అన్నారా? అది మీరు నేను పెట్టుకునేది కాదు, అది మంచి పేరు పెట్టేసుకున్నామండి. ఏమంటే చాలామంది సువర్ణ అని పెట్టుకుంటారు. సువర్ణ అంటే ఏంటి? బంగారము అని. పవిత్ర అని పెట్టుకుంటారు. అంటే ఏంటనమాట? చాలా పవిత్రులు అని అర్థం. ఏమండి? ఇలా చాలామంది పురుషులలో కానీ స్త్రీలలో కానీ గొప్ప గొప్ప పేర్లు, ఏమండి, మరి ఉన్నతంగా కనబడే పేర్లు అనేవి మన సమాజంలో చూడగలుగుతున్నాం. అయితే ఆ పేర్లు పెట్టుకోవటంలో మన పేరు పెట్టేసుకున్నాం, నా పేరు నాకు తెలుసు అని మనం అనుకుంటున్నాం. కానీ అది నీ సమాజంలో ఎదుట వ్యక్తి నిన్ను చూసి నీకు గుర్తింపు ఇచ్చి నిన్ను గుర్తించే పేరు. అది మర్చిపోకండి. ఆ గుర్తింపు నీ ఎదుటనున్న మనిషి నిన్ను గుర్తించడానికి లేదా సమాజం గుర్తించడానికి నువ్వు పెట్టుకున్న పేరు అది. కానీ మంచి పేరు నీకు ఉండాలి. బైబిల్ చెబుతుంది మంచి పేరు మీకు ఉండాలి. మరో మంచి మాట చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. ఏమండి ఈ 3 సందర్భాలు ఎందుకో మరి మహానుభావుడు జ్ఞాని అయిన సొలొమోనే రాస్తున్నట్టుగా. ఎందుకంటే ఇన్డెప్త్ స్టడీ. సొలొమోను గారు చాలా ఆలోచనాపరుడు. ఎంతగానో ఆలోచించి
మరి మహానుభావుడు దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు అంటే తనకు ముందున్న వారిలో కానీ తనకు తర్వాత ఉన్న రాజులలో కానీ అంతటి గొప్పవాడు ఎందుకు పరిపాలించలేకపోయాడు అంటే నిజంగా దేవుడు ఆయన కనికరించి మహానుభావుడు ఆయనకి ఇచ్చిన ఒక జ్ఞాన నిధి సంపదను మనం చెప్పొచ్చు ప్రియులారా. అందుకే ఆయనకి సొలొమోను గారు కూడా దేవుడు ఒక పేరు పెట్టాడు. వెళదామండి తర్వాత అందులోనికి. మొత్తానికి సొలొమోను గారు ఇక్కడ మనం ఆలోచించగలిగితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం చూడండి ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. ఏమండి? గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. అంటే భూమి మీద ఉన్న ఐశ్వర్యం అంతటి కంటే ఏది గొప్పదంటున్నాడండి? పేరు గొప్పదా? ఎస్, బైబిల్లో వ్రాయబడింది అంటే అది అక్షర సత్యం. పేరు చాలా బాగుండాలి, పేరు చాలా గొప్పగా ఉండాలి. ఓకే అండి. ఏమండి ఈరోజు సమాజంలో మీరు చూశారు కదా, ఇప్పుడు ఒక TV5 న్యూస్లో కానివ్వండి, ఒక ఐ న్యూస్లో కానివ్వండి, ఒక CVR న్యూస్లో కానివ్వండి, ఇది కొద్ది మాత్రమే, జస్ట్ ఉదాహరణగా మాత్రమే మీకు చెప్పడం జరిగింది ప్రియులారా. ఇలా అనేక మంది సంఖ్యాశాస్త్రం అని, పేరులో బలం కోసమని, ఒకప్పుడు శివాజీగా ఉన్నప్పుడు ఆయన కండక్టర్గా నుంచి సూపర్ స్టార్గా ఎదిగాడట. రజనీకాంత్ అని పేరు మార్చుకున్న తర్వాత కష్టాలు ఎక్కువైపోయాట. ఏమండి? అంటే సూపర్ స్టార్ గారికి కష్టాలు వచ్చాయి అంటున్నాడు. ఏమండి? అలాగే అండి మన భారతదేశంలో ఎక్కువగా ఈ సంఖ్యలన్నింటినీ పేరును బట్టి ఇంగ్లీష్ అక్షరాలు కలపడం, లేదంటే తెలుగు అక్షరాలు కలపడం, వీటన్నిటి బట్టి ఒక అంకె రావడం. అందుకే ఎక్కువగా అండి ఈ నంబర్స్ మీద ఎక్కువ నమ్మకాలు చాలామందికి ఉన్నాయండి. అవి టీవీ వాళ్ళే అంటున్నారు, న్యూస్ వాళ్ళు ఏమని అంటున్నారంటే ఇవి చాలామంది క్యాష్ చేసుకున్నారు వీటిని. మీరు నమ్మరండి, తెలుగు రాష్ట్రాలలో నాకు తెలిసినంత మట్టుకు కొన్ని సంఖ్యల కోసం అండి 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు కూడా ఇచ్చి, ఈవెన్ 5 లక్షలు కూడా ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ నంబర్ కొనుగోలు చేసే పరిస్థితులు ఈరోజు మన దేశంలో ఉన్నాయండి. ఒక 9 సంఖ్య సింగిల్ నంబర్ కావాలి అంటే లక్షలు ఖరీదు పెట్టి కొనాలి. అంటే 9 సంఖ్య పెట్టి కొనుక్కున్నంత మాత్రాన కారుకి యాక్సిడెంట్ అవ్వదా? ఏమండి? వాళ్ళ ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందా? ఏంటండి జనాలలో అంటే వాళ్ళ సంఖ్యను బట్టి లేదా వాళ్ళ పేర్లను బట్టి వాళ్ళకి ఏదో మేలు జరుగుతుందనే తపన, ఆలోచన వాళ్ళలో ఉంది. పేర్లు మార్చుకుంటే సరిపోతుంది, భవిష్యత్తు మారిపోతుంది. ఇందాక మొదటి దాంట్లో మీరు చూసే ఉంటారు కదండి, ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఒక ఆమెకట, ఆవిడ ఇస్లాం ఆవిడ, ఏమండి కాలు చేయ పనిచేయడం మానేసిందట. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారట, కానీ అయ్యగారి దగ్గరికి వచ్చేసరికి అయ్యగారు చిన్న పేరులో మార్పు చేశారట. మార్పు చేసిన వెంటనే మరుసటి నెల నుంచి వెంటనే కాలు చేయి కదలడం ప్రారంభించిందటండి. ఏమండి ఎవరు నమ్మేవాళ్ళు అలా ఉన్నారు, చెప్పేవాళ్ళు అలా ఉన్నారు. ఎందుకంటే మన బలహీనతలను బట్టి క్యాష్ చేసుకునే వాళ్ళు చాలామంది ఈరోజు సమాజంలో ఉన్నారు ప్రియులారా. ఏంటి? పేరు కోసమేనండి. ఏమండి నెహ్రూ NEHRU ఉందనుకోండి, ఈ NEHRU అనే దాంట్లో చాలా తేడాలు జరిగాయి, చాలా మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఈ పేర్లు మీకు అచ్చి రాలేదు, కలిసి రాలేదని NEHRRUU అని పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఏంటి? ఏదో 2 అక్షరాలు కలిపినంత మాత్రాన, 2 అక్షరాలు తీసేసినంత మాత్రాన ఏమండి మనిషి యొక్క తలరాత మారిపోతుందనో, మనిషి యొక్క భవిష్యత్తు మారిపోతుందనో అనుకుంటున్నారంటే వీళ్ళు పేరుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారన్నది మీరు ఆలోచించాలి. ఇవి నేను ఉదాహరణలుగా మాత్రమే చెప్పానండి. పేరు కోసం వీళ్ళు పడే తపన, పేరు కోసం ఈరోజు మనుషులు పడే ఆరాటం ఎంత గొప్పగా ఉందో. అయ్యో అమాయకులారా, భూమి మీద మనుషుల ద్వారా పెట్టబడిన పేరులోని మార్పులు చేసుకున్నంత మాత్రాన భవిష్యత్తు మారిపోద్దు అనుకుంటే అవన్నీ అబద్ధాలరా, అవన్నీ నిజాలు కావు. ఎందుకంటే దేవుని జ్ఞానం ఘోషిస్తుంది, కానీ ఇది చెబితే ఇది మత గ్రంథం అంటున్నారు. ఏమండి? ఇది మత సంబంధమైన వాక్యాలు అంటున్నారు. కానీ దేవాది దేవుడు సర్వజ్ఞాని అయిన వ్యక్తి ప్రతి మనిషి యొక్క మేలును ఆలోచించి ఆయన చెబుతున్న మాటలలోని సారం, ఎసెన్స్ తెలుసుకోవాలండి. మరి ఎంతమంది దాన్ని తెలుసుకోగలుగుతున్నారు? ఎంతమంది వినగలుగుతున్నారు? ఎంతమంది పఠించగలుగుతున్నారు? ఎంతమంది దాని సారాన్ని గ్రహించగలుగుతున్నారు? చెప్పండి. మనవాళ్ళు కూడా పేర్లు మార్చేయండి, పేర్లు మార్చేయండి, పేర్లు మార్చేయండి అంటున్నారండి. క్రైస్తవుడు కాకముందు ఒక పేరు, క్రైస్తవుడు అయిన తర్వాత మరొక పేరు. ఏమనంటే మరి ఆ సౌలు పౌలుగా మారాడు కదండి అంటున్నారు. ఎంతసేపు బైబిల్లో మార్పులు జరిగాయి కదా, కొంతమంది పేర్లు మార్చుకున్నారంటున్నారు. కానీ అసలు ఎవరి పేరు ఎవరికి తెలుసు అని బైబిల్ అంటుంది. నీ పేరు నీకు తెలుసా? మరలా అడుగుతున్నాను, నీ పేరు నీకు తెలుసా? తెలుసండి అని మీరు అంటారేమో, కానీ ఈ సబ్జెక్టు ముగిసిన తర్వాత నా పేరు నాకు తెలియదని ఖచ్చితంగా మీరు ఒప్పుకొని తీరాలి దేవుని పిల్లలారా. కారణం మనుషులు ఈరోజు ఎంత స్థాయికి వెళ్ళిపోతున్నారు అంటే ఏదో తమ పేరులోని బలం, ఏదో తమ పేరులోని బలహీనత. ఏమండి ఇస్కరియోతు యోధాన్ని పెట్టుకున్నంత మాత్రాన్ని మీకు నష్టమా? చెప్పండి.
గాంధీ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మీరేమైనా ఉత్తములైపోయి సమాజ శ్రేయస్సు కోరి గాంధీ అంత గొప్పవాళ్ళు మీరు అయిపోతారా? పేర్లు పెట్టుకోవడంలో, చెడ్డవాళ్ళ పేర్లు తగిలించుకోవడంలో, ఏమండి ఇవన్నీ పెట్టుకున్నంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అనుకుంటే అది అమాయకత్వం, పిచ్చితనం అవుతుంది, వెర్రితనం అవుతుంది ప్రియులారా. ఈరోజు చూడండి, భూమి మీద జరిగే విపత్తులకు, మనుషుల మీదకి వచ్చే తుఫాన్లకు భయంకరమైన పేర్లు పెడుతున్నారు. ఫైలిన్ తుఫాన్ అంటున్నారు, ఏమండి కత్రీనా అంటున్నారు, రేటా అంటున్నారు. అంటే వాళ్ళ జీవితాల్లో కొంతమంది నేరస్తులైన వారు వాళ్ళ వల్ల జరిగే ఇబ్బందులు బట్టి వాళ్ళకి ఆ పేరు పెడుతున్నారు. అలా కాకపోతే ఉత్తములైన వాళ్ళ పేర్లు పెడితే మంచి చేస్తుంది అది? చెప్పండి. దాని సహజ గుణం ఏంటంటే నీ మీదకి విపత్తు తీసుకురావడమే దాని సహజ గుణం. నిన్ను నాశనం చేయడమే విపత్తు యొక్క సహజ గుణం. అలాంటిది నువ్వు పేరు మార్చుకున్న దానికి మంచి పేరు పెట్టినంత మాత్రం నీకు మంచి జరగదు, దానికి చెడ్డ పేరు పెట్టినంత మాత్రాన నీకు కీడు జరగదు. కానీ మనుషులు ఈరోజు ఎంత బలహీనులుగా మారిపోతున్నారు అంటే ప్రియులారా, ఆలోచించండి. మనుషులు ఎంత బలహీనులుగా మారిపోతున్నారంటే పేరులోనూ ఏదో ఉందనుకుంటున్నారు. పేరులో ఉంది, అది మీరు అనుకుంటున్నది కాదు. మరలా చెప్తున్నానండి, పేరులో ఉంది కానీ అది మీరు అనుకుంటున్నది కాదు. దేవుడు అనుకున్న పేరు నీకు ఉండాలి. దేవుడు అనుకున్న పేరు నీకు ఉండాలి ప్రియులారా. అవును అవును, ఆ పేరేంటో నీకు తెలుసా? ఆ పేరు ఏ రోజైనా మీరు ఆలోచిస్తున్నారా? ఆ పేరును గూర్చి ఏ రోజైనా మీరు తెలుసుకోగలుగుతున్నారా? తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోగలగాలి అంటే మీరు బైబిల్ చదవాలి ప్రియులారా, బైబిల్ చదవాలి. మరి నిజంగా మీరు బైబిల్ చదివి నిజంగా అసలు సిసలని మీ పేరేంటో అనేది మీరు తెలుసుకున్నారా? అవునా? మీరు తెలుసుకున్నారా? తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, చూద్దాం. మీ అసలు పేరేంటో కనుక్కోవడానికి చూడండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఐడెంటిటీ అంటారు, హిడెన్ ఐడెంటిటీ అంటారు. అంటే ఒక మనిషికి ఒక పేరు ఉంటుంది, కానీ అతని పెన్నుకి పాళి, ఒక రైటర్ అనుకోండి, రైటర్గా ఒక పేరు ఉంటుంది. అలాగే సహజమైన వ్యక్తిగా అతనికి ఒక పేరు ఉంటుంది. అలాగే మనకు తెలుసు సీక్రెట్ ఏజెంట్ అంటారు, సీక్రెట్ ఏజెంట్ జేమ్స్ బాండ్ 007 అంటారు, 007 అంటారు. అంటే అతని పేరు ఏదైనా ఉండొచ్చు, కానీ బ్రిటిష్ ఏజెంట్గా అతనుకున్న గుర్తింపు ఏంటంటే ఆయన ఎవరు? ఆయన ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కనుక అతని కోడ్ ఏంటంటే 007 అంటారు, 007. అంటే అతని కోడ్. ఎంతమంది వచ్చినా, రాజులు ఎంతమంది వచ్చినా ఇంగ్లాండ్ దేశంలో ఏమంటారు వాళ్ళని? చార్ల్స్ అంటారు వాళ్ళని. చార్ల్స్ 1, చార్ల్స్ 2. అంటే ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యంలోని ఎంతమంది రాజులు వచ్చినా అదే పేరు కొనసాగుతుంది. అలాగే రోమా చక్రవర్తుల్లో సీజర్ పరిపాలన మనకు తెలుసు మనకి. అంటే పేర్లు అవే రిపీట్ అవుతుంటాయి, కానీ వాళ్ళకంటూ ఇండివిజువల్గా కొన్ని పేర్లు ఉంటాయి ప్రియులారా, వాళ్ళకంటూ ఇండివిజువల్గా కొన్ని పేర్లు ఉంటాయి. ఇక్కడ మీరు గమనించవలసింది, గుర్తించవలసింది ఏంటంటే దేవుడు నీకు ఒక పేరు పెట్టాడు. అసలు ఆ పేరు నువ్వు తెలుసుకున్నావా? ఏంటా పేరు? ఏంటా కోడ్? ఏంటా ఐడెంటిటీ? ఏంటి నీ పేరు నీకు తెలుసా? నా పేరు ప్రసన్నబాబు, ఇది నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు, కానీ నాకంటూ ఒక ఒరిజినల్ నేమ్ ఉంది. దట్ ఈస్ నాట్ లాజరస్ ప్రసన్నబాబు. అది మీరు పిలుచుకున్న, మీరు తెలుసుకున్న పేరు కాదు. అది దేవుడు మాత్రమే తెలుసుకున్న పేరు, అది దేవుడు మాత్రమే నాకు నియమించిన పేరు. దేవుడు నిజంగా పేర్లు పెడతాడని సందేహం మీకు కలగొచ్చేమో. దేవుడు పేర్లు పెడతాడా? ఎందుకు పెట్టాడు? దేవుడు పేర్లు పెడతాడు అనే ఒక నిత్య సత్యాన్ని మీకు చెప్తానండి. ఎందుకంటే కీర్తన గ్రంథం దయచేసి చూడండి. కీర్తన గ్రంథం 147వ కీర్తన 4వ వచనాన్ని చూడండి ప్రియులారా. 147వ కీర్తనలోని 4వ మాట ఏమంటున్నాడు? నక్షత్రముల సంఖ్య అని నియమించి ఉన్నాడు, వాటన్నింటికి పేర్లు పెట్టుచున్నాడు. నువ్వు నీ పేరు పెట్టుకోవడం కాదు నాయన, నీ తల్లిదండ్రులు నీకు పేరు పెట్టడం కాదు నాయన. ఎందుకంటే పుట్టినప్పుడు మనం పేరు పెట్టుకోలేం కాబట్టి తల్లో, తండ్రో, తాతో ఎవరో ఒకరు మనకు పేరు పెడతారు. పెద్ద అయిన తర్వాత పేరు నచ్చకపోతే ఏం చేస్తాం మనం? ఈ పేరు బాగాలేదని మనం పేరు మార్చేసుకుంటాం, ఏమండి సొంతగా. ఎందుకంటే ఒకప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు, నిజంగా ఆయన పేరు ఒరిజినల్ పేరు చిరంజీవి కాదండి. ఆయన పేరు ఏంటంటే వరప్రసాద్ ఏదో ఉంది ఆయన పేరు మొత్తానికి. శివశంకర్ వరప్రసాద్ ఆయన పేరు. శివశంకర్ వరప్రసాద్ ఏంటి బాగోలేదు, నేను ఆ పేరు మార్చుకుంటాను చిరంజీవి అని పెట్టుకున్నాడు. నిజంగా పేరు పెట్టుకోవడం వల్ల చిరంజీవి అయిపోయాడా? కలిసి వచ్చేసిందా? మరి పార్టీ ఎందుకు కూలిపోయింది? ఏమండి ప్రజారాజ్యం పార్టీ ఎందుకు నిలబడలేకపోయింది? కనుక ప్రతిదీ పేరుకు ముడిపెట్టి పేరుతోనే మీరు ఏదో జరుగుతుందనే ఈ ఎంతోమంది అమాయకులైన వాళ్ళు చెప్పే సంఖ్యాశాస్త్రాలను వీటన్నిటిని మీరు నమ్మకండారా, మోసపోతారు. మీరు బైబిల్ నమ్మండి, బైబిల్ ఇప్పుడు సత్యాన్ని చెబుతుంది.
బైబిల్ ఎప్పుడు మంచిని చెబుతుంది. ఆ మంచిని మీరు తెలుసుకోవాలి అంటే, ఆ వాస్తవాలను మీరు తెలుసుకోవాలి అంటే మత గ్రంథం అనే ముద్రను ముందు తీసేసి పవిత్ర గ్రంథం అనే ఆలోచనతో బైబిల్ని మీరు పఠించి చదివి మీరు వెళ్ళగలిగితే ఏమండి, ఈ ప్రపంచానికి సమాజానికి తెలియని మహాజ్ఞాన సంగతులను దేవుడు రాయిస్తాడండి. మీకోసం రాయించాడు, అది మీరు చదివితే చాలు. ఎందుకు ఇక్కడ ఏమన్నాడు? వాటన్నింటికి పేర్లు పెట్టుచున్నాడు. పేర్లు పెట్టే గుణం దేవునికి ఉంది. ఎవరికి పేర్లు పెడుతున్నాడు? ఎవరికండి పేర్లు పెడుతున్నాడు? నక్షత్రాలకు పెడుతున్నాడు. నక్షత్రాలు అనేసరికి అందులో సేవ చేసే సేవకులైన నక్షత్రాలు కూడా ఉన్నాయి. అలాగే తన పేరును నిలబెట్టే తన వంశవృక్షంలోని తన వారసులైన నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అంటే తన కుమారులకి పేర్లు పెడుతున్నాడు, తన అంశాన్ని తన ఆత్మ భాగాన్ని పంచుకొని పుట్టిన కుమారులకి పేర్లు పెడుతున్నాడు. అదేవిధంగా తన నోటి వెంబడి కలిగిన సేవకులైన వాటికి కూడా ఆయన పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. ఇది దేవుని గుణం. అంటే దేవుడు పేరు పెడుతున్నాడు. అవును, పేరు పెట్టాడు. దేవుడు పెట్టిన పేరు ఒకటి ఉంది. ఆ పేరు నీకు తెలుసా? ఏమండి ఏమండి ఆ పేరు నీకు తెలుసా? దేవుడు పేర్లు పెడతాడా? ఎస్, దేవుడు పేర్లు పెడతాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం చూడండి. బైబిల్ అండి, వండర్ఫుల్ బుక్ అండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మీ కన్నుల పైకెత్తి చూడుడి, ఆకాశంలో తళతళలాడుతూ ప్రకాశిస్తున్నాయి, ప్రజ్వలిస్తున్న ఈ నక్షత్రాలు ఏంటో తెలుసా? ఎవడు సృజించనో నీకు తెలుసా? వీటన్నిటి లెక్క చొప్పున వీటిని సమూహములుగా బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే అంటున్నాడు చూడండి. పేర్లు పెట్టి పిలుచువాడు. పేర్లు పెట్టి పిలుస్తున్నాడా? పేర్లను పెట్టి పిలుస్తున్నాడు. ఏ నక్షత్రానికి ఏ పేరు పెట్టాడు నీకు తెలుసా? ఏదేమైనా శాస్త్రవేత్తలు పేర్లు పెట్టమనండి, ఎన్ని పేర్లు పెడతారు? కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, నీకు పేర్లు లేవన్నట్టు. కొత్త పేర్లు కనిపెట్టాలి. ఎంత కనిపెట్టినా నువ్వు కనిపెట్టలేవు. ఎందుకంటే నువ్వు కనిపెట్టలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఇంక నీకు నక్షత్రాలు ఇంకెన్ని ఉన్నాయి మీకు తెలియదు. ఇంక పేర్లు ఎప్పుడు కనిపెడతారా మీరు? కానీ దేవుడు పేరు పెడుతున్నాడు ప్రతిదానికి. దేవుడు ప్రతిదానికి పేరు పెడుతున్నాడు. అందులో ఆయన కోసం ప్రకాశమానంగా వెలిగే నక్షత్రాలు ఒకటి ఉన్నాయి. నిరంతరము ఆకాశములో నక్షత్రముల వలె ప్రకాశించుదురు అన్నాడు కదా. ఎవరు వాళ్ళు? ఇక్కడ చెబుతుందేమో పేర్లు పెట్టి పిలుచువాడే కదా. నక్షత్రముల సంఖ్య అంటున్నాడు కదా. నక్షత్రాలకు పేర్లు పెడుతున్నాడు ఆయన. ఎవరా నక్షత్రాలు? ఎవరా నక్షత్రాలు? దానియేలు గ్రంథంలో ఏమనుందండి నక్షత్రాల కోసం? ఎవరనేకులు త్రిప్పుదురో. చూడండి, వండర్ఫుల్ వర్డ్ అండి, అద్భుతమైన మాట దేవుడు అంటున్నాడండి. ఏమంటున్నాడు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా. బుద్ధిమంతులైతే, జ్ఞానము కలిగిన వాళ్ళైతే, బైబిల్ తెలుసుకున్న వాళ్ళైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గాన్ని, బైబిల్ మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఇదిగో ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి, వినడానికి, వినిపించడానికి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. నేను నక్షత్రాలతో ఎందుకు పోలుస్తున్నాడు అంటే, నువ్వు ఒక నక్షత్రం. తూర్పున ఆయన నక్షత్రం. యేసు పుట్టినప్పుడు ఆయన నక్షత్రం అండి కనబడింది, ఆయన నక్షత్రం. ఆ నక్షత్రానికి పేరు పెట్టాడు దేవుడు. దిస్ ఈజ్ మై స్టార్, ఇది నా నక్షత్రం అంటున్నాడు దేవుడు. అవునండి, ప్రతి నక్షత్రానికి పేరు పెట్టి పిలిచిన వాడాయన. అదే యెషయా గ్రంథంలో చదువుకున్నారు, అదే కీర్తన గ్రంథం 147:4 చదువుకున్నారండి మీరు. అంటే నక్షత్రాలకు పేర్లు పెడుతున్నాడు అంటే తన వారసులైన వారికి పేర్లు పెట్టాడు. మరి అందులో నువ్వు కూడా ఒక నక్షత్రం కదా. నీకున్న పేరేంటో తెలుసా? తన గ్రంథంలో నీ పేరేమో రాసుకున్నాడు. నీకు తెలుసా? ఇప్పుడు మీకు కొంచెం సంశయం ఆరంభమై ఉండదు. అవును కదా, ఇంతకీ ఒక నక్షత్రం నేనైతే నాకు దేవుడు పెట్టుకున్న పేరేంటి ఉంది, అది నీకు తెలియదు. దేవుడు కూడా చాలా సందర్భాల్లో పేర్లు పెట్టాడు. భక్తులకు పేర్లు పెట్టలేదా? పెట్టాడు. దేవుడు భక్తుల పేర్లు మార్చలేదా? మార్చాడు. ఎలా మార్చాడు? ఏమండి, ఒక వ్యక్తికి ఒక పేరు ఉంటే దేవుడు ఒక పేరును మార్చాడండి. ఎలా మార్చాడో చూద్దామండి. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనం అండి. విశ్వాసులకు తండ్రి అబ్రహామును గురించి ఏమంటున్నారు చూడండి. ఆదికాండము 17వ అధ్యాయం 5వ వచనం ప్రియులారా.
మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గానుక నీ పేరు అబ్రాము కాదు నాయన, అబ్రహాము అన్నాడు. చేర్చాడు, అబ్రహాము అన్నాడు. దేవుడు పేరు మారుస్తున్నాడు, పేర్లు పెడుతున్నాడు, పేర్లు మారుస్తున్నాడు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. దేవుడు పేర్లు పెడుతున్నాడు, పేర్లను మారుస్తున్నాడు. ఆయన పెట్టుకున్న పేరు నీకు తెలియదు, అబ్రహాం కోసం చెప్పాడు కాబట్టి అబ్రహాము అబ్రహాము అని మనకు అర్థమైంది. ఇంతకీ దేవుని దృష్టిలో ఉన్న పేరేంటో అనేది, పేరులోని పరమార్థం ఏంటో అనేది ముగింపుకి వెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అలాగే తన భార్య పేరు కూడా మార్చాడు. అదే ఆదికాండంలో 17:15 చూడండి. అబ్రహాము గారి పేరు మార్చాడు, అదేవిధంగా ఇంకెవరి పేరు మార్చాడు? భార్య అయిన శారాయి పేరు కూడా మార్చాడండి. ఏమని మారుస్తున్నాడు? 17:15 మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనొద్దు, యాలి అనగా ఆమె పేరు శారా అంటున్నాడు. చూడండి, శారా అంటున్నాడు. ఎందుకంటే ఆమె అనేక జనములకు తల్లి, అనేక జనములకు తల్లి కాబట్టి శారాయి అనొద్దు నాయన. మరి ఏమనాలి ప్రభువా? శారా అని పిలువు అంటున్నాడండి. అలాగే ఆదికాండము 32:28 చూడండి. దేవుడు పేరులో జరుగుతున్న మార్పులు, కొత్తగా పెడుతున్న పేర్లు. ఏమండి, దేవుడు ఎందుకు పెడుతున్నాడు? అబ్బా పేరులో ఏముంది అనుకుంటారా? ఉంది. వీళ్ళు అనుకుంటున్నట్టు కాదు, సంఖ్యాశాస్త్రవేత్తలు చెబుతున్నట్టుగా, న్యూమరాలజీ చెబుతున్నట్టుగా పేరులో ఏదో మార్చినంత మాత్రాన్ని భవిష్యత్తు మారిపోతుంది అనుకుంటే అది అవివేకం, అజ్ఞానం. కానీ దేవుడు చెబుతున్నాడు అంటే అది వివేకం, అది జ్ఞానం. అది మీరు తెలుసుకోవాలి. ఆదికాండం 32:28 చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు? ఆదికాండం 32:28 ఆయన, నీవు దేవునితో మనుష్యులతో యాకోబు పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఒకప్పుడు ఎప్పటి వరకు నీకు పెట్టబడిన పేరు యాకోబు, దాని పేరు మోసగాడని అర్థం. కానీ ఇక మీదట నీ పేరు నేను మార్చాలి అనుకుంటున్నాను నాయన. ఏంటో తెలుసా? ఇజ్రాయేల్. ఇశ్రాయేలు అనే పేరు నీతో నేను పెట్టాలి అనుకుంటున్నాను. పేరు మార్చాడు. ఇంకొక వ్యక్తికి అయితే పేరు పెట్టాడు. ఇప్పటివరకు అబ్రహాము పేరు మార్చబడింది మనం చూసాం, శారాయి పేరు మార్చబడ్డం మనం చూసాం, యాకోబు పేరు మార్చబడ్డం మనం చూసాం. కానీ తన వారసుడైన జ్యేష్ఠపుత్రుడి కోసం దేవుడు ఎంపిక చేసిన పేరు ఒకటి ఉంది. ఏమంటున్నాడు అక్కడ? యెషయా గ్రంథం 7:14 చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 7:14. యెషయా గ్రంథం 7:14 ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఎవరైతే కన్యక గర్భవతి కుమారునికి జన్మనిచ్చి అతనికి ఇమ్మానుయేలుని పేరు పెడుతుందో అదే మీకు సూచన అన్నాడు. పేరు కూడా డిసైడ్ చేశాడా? అవునండి, ఇమ్మానుయేలుని పేరు పెట్టాలి అంటున్నాడండి. పేర్లు మారుస్తున్నాడు దేవుడు. దేవుడు పేర్లు మారుస్తున్నాడు. మరి ఇంతకీ దేవుడు పేర్లు మారిస్తే మన పేరేంటి? మనం కూడా మార్చేసుకుందాం పేర్లు. మార్చడానికి దేవుడిని సంప్రదించాలన్నమాట. మన పేరులో ఇంతకీ దేవుడికి నచ్చేదిగా ఉందా? మెచ్చేదిగా ఉందా? అసహించుకునేదిగా ఉందా? ఏముంది నీ పేరులో? ఏమండి, పేరులో ఏముంది? ఏముంది నీ నామంలో ఏముంది? చెప్పాను కదండి గతంలో, పేరులో క్యారెక్టర్, పేరులో స్వభావం, పేరులోని వ్యక్తిత్వం, పేరులోని ఉద్దేశం, పేరులోని గుణం, ఇవన్నీ అండి. పేరు అనగా అర్థం అవే. పేరు అనగానే నీ గుర్తుకు రావాల్సింది అవే. అనేక జనములకు నీవు తల్లివమ్మా, అందుకే నువ్వు శారా అంటున్నాడు. అనేక జనములకు నువ్వు తండ్రివి నాయన, అందుకే అబ్రహాము అంటున్నాడు. దేవునితో పోరాడి గెలిచినవాడు నాయన, అందుకే నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. నీటి నుంచి తీయబడిన వాడు నాయన, అందుకే నీ పేరు మోషే. అంటే ప్రతి పేరులోని అర్థం, పరమార్థాన్ని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, అక్కడ మనకు కనబడేది ఏంటో తెలుసా? ఆ పేరులోని గుణం, ఆ పేరులోని స్వభావం. ఇప్పుడు మన పేరేంటి? మన పేరులో ఉన్న గుణం ఏంటి? మన పేరులో దేవుడికి నచ్చేదేంటి? మన పేరులో దేవునికి ఇష్టపడేది ఏంటి? ఇష్టమైనది ఏంటి? అంటే దేవుడికి ఇష్టమైనట్టుగా నీ పేరు ఉండాలి.
మరి దేవుడు పరలోకంలో పేర్లు పెడుతుంటే ఆ పేర్లు మీరు తెలుసుకోగలరా? తెలుసుకోవడానికి ట్రై చేద్దామా? ప్రవక్త లేరు తెలుసుకోవడానికి. తండ్రి నా పేరు ఏం పెట్టావు ఒకసారి చెప్పవా? అబ్రాహాంకి అయితే చెప్పావు, షారాకైతే చెప్పావు, యాకోబుకైతే చెప్పావు, మరి నాకేంటి ప్రభా నువ్వు చెప్పవా అని మీరు అనుకోవచ్చు. దేవుని పిల్లలారా, నీకు కూడా పేరుంది. అసలు ఆయన పేరు చెబితే ఆ పేరు నీకు అర్థమవుతుందా? ఆయన పేరు పెట్టాడు, అసలు ఆ పేరు పెట్టబడిన పేరు నీకు అర్థమవుతుందా? నీ భాషకు అర్థమవుతుందా? నువ్వు ఉచ్చరింపగలవా ఆ పేరు? చూద్దాం. బైబిల్లో ఒక మంచి సందర్భం ఉందండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇక్కడ యెహోవా దూత ప్రత్యక్షమైంది. ఎవరికి? మహాబల పరాక్రమవంతుడు అయిన వ్యక్తికి జన్మనివ్వబోతున్న తల్లిదండ్రులకు ప్రత్యక్షమై ఏమంటుంది? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడుతుంది చూడండి. యెహోవా దూత అడుగుతున్నాడు ఏమని? అయ్యా మీ పేరేంటి చెప్పండి అని అడిగినప్పుడు దూత ఏమని సమాధానం చెబుతుందో చూడండి. నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పనసక్యము కానిది. చెప్పసక్యము కానిదే నేను అంటే చెప్పడానికి వీలు పడదు నాయన ఆ పేరు. అంటే ఎవరు పెట్టారు దానికి ఆ పేరు? నక్షత్రాలకు పేర్లు పెట్టి పిలిచిన వాడు దేవుడైతే దేవుడు పెట్టిన పేరును పిలవడం అంత కష్టమా? దేవుడు పెట్టిన పేరును నువ్వు ఉచ్చరించడం కష్టమయ్యా. పేరు అడిగితే పేరు నోటితో నేను చెప్పేస్తే అది నువ్వు చెప్పగలను అనుకుంటున్నావేమో. నో 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 నువ్వు చెప్పలేవు, నువ్వు ఉచ్చరింపలేవు, నువ్వు ఉచ్చరింపను లేవు, నేను చెప్పను లేను. అది చెప్పసక్యము కానిది, నీవు ఉచ్చరింపసక్యము కానిది. అంత కష్టంగా ఉంటాయి దేవుడు పెట్టే పేర్లు. ఏమండి బైబిల్లో కూడా కొన్ని సందర్భాల్లో యోసేపు గారి పేరు ఏంటండి? జప్నత్పనేహు. ఏమంటే ఎలాగుందంటే తిరగడానికి జప్నత్పనేహు. పెళ్ళడానికి కూడా అంత కంఫర్టబుల్గా లేదు. మన నాలుగు అన్నిసార్లు మడత పడుతుంది మనకి. అవునా? యోసేపు గారి పేరున జప్నత్పనేహు అనేది. ఏమంటే మనుషులు పెట్టే పేర్లే ఎంత కష్టపరంగా ఉంటే దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడే పేరు నీకు పెడితే ఆ పేరును ఉచ్చరింపగలవా? ఆ పేరునికి నా నోటిలో నాలిక తిరగగలదా? దాని అర్థాన్ని స్పృశింపజేయగలదా? నీవు అనుకుంటున్నావా? దేవదూత అంటుందండి. దేవదూతే చెబుతుంది మనోహతో. ఏమని? మనోహత ఏమంటుంది? యెహోవా నీవేళ నా పేరు అడుగుతున్నావయ్యా, అది చెప్ప సఖ్యము కానిది అనను. అమాయకుడు దేవుణ్ణి చూడాలి అని శక్తి కనబడేసరికి అంటున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనంలో ఏమని దేవుణ్ణి అడుగుతున్నాడు? ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు యాకోబు నీ పేరు చెప్పా, ప్లీజ్ 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 నీ పేరు చెప్పు ఒకసారి. నువ్వు వచ్చావు కదా దేవుడి దగ్గర నుంచి వచ్చావు, నీ పేరేంటి అన్నాడు. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివి అని చెప్పి అతను ఆశీర్వదించాను. పేరు చెప్పలేదు. ఏమండి పేరు అడిగితే పేరు ఎందుకు చెప్పలేదు? చెబితే నీకు అర్థం కాదు నాయన, చెబితే నువ్వు పలకలేవు నాయన. అది దేవాది దేవుడు పెట్టిన పేరు నాయన. మరి నాకు పెట్టాడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు, నీకు నోరు తిరిగే పేరు పెట్టాడు, అది నీకు అర్థం కావడానికి. కానీ ఆయన రికార్డ్స్లో నీ పేరుంది. ఏమని రాసుకున్నాడు ఏమో. ఉచ్చరింప సఖ్యము కాని పేరది, మనుష్యుడు నోటితో పలుకోకూడని మాటలవి. ఎందుకంటే ఆత్మల లోకం అండి, ఆత్మల భాష అండి అది. దేవుడు ఆత్మ గనుక అన్నాడు. అవునా? దేవుడు ఆత్మ గనుక అన్నాడు. ఒక ఆయన చచ్చిపోయి 14 ఏళ్ళ క్రితం ఎక్కడికి వెళ్ళాడటండి? 3వ ఆకాశానికి వెళ్ళాడటండి. అక్కడ పరదేశంలోనికి వెళ్ళి పౌలు గారు అంటున్నారు దర్శనంలో ఏమని, అక్కడ ఏం విన్నాడట? ఉచ్చరింప సఖ్యము గాని మాటలు వినను అంటున్నాడు. చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. ఏమండి చూడండి వినండి. ఇంట్రెస్టింగ్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 12వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి ప్రియులారా ఏమంటున్నాడు. అతను పరదేశులను కొనుపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుష్యుడు నోటితో పలకకూడదంటున్నాడేంటి? పలకకూడదు, రెస్ట్రిక్టెడ్, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. ఆత్మల భాష అంటే ఏమనుకుంటున్నావు? దేవుడు ఆత్మ, ఆత్మగా అని నీకు పెట్టిన పేరేంటో నీకు తెలుసా? ఆత్మగా నక్షత్రంగా పరలోకంలో నిన్ను చూచి నక్షత్రంగా నీకు ఆయన పెట్టిన పేరేంటో నీకు తెలుసా? నువ్వు పెట్టుకున్నావు పెంటయ్యో పెంటమ్మో పుల్లమ్మో ఎల్లమ్మో ఏదో పేరు పెట్టుకున్నావు. కానీ నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడిందా? ఏ పేరు? ఏ పేరు అనుకుంటున్నావు బిడ్డ? ఏ పేరు అనుకుంటున్నావు? నేను పెట్టుకున్న పేరు ప్రసన్నబాబుగానే జీవగ్రంథంలో ఉందనుకుంటున్నావా?
నీవనుకుంటున్నట్టుగా సంసోను అనే పేరే జీవగ్రంథంలో ఉందనుకుంటున్నావా? నీవనుకుంటున్నట్టుగా దావీదన్న పేరే జీవగ్రంథంలో ఉందనుకుంటున్నావా? నో, దెర్ ఇస్ ఎ మిస్టరీ బిహైండ్ దిస్. దీని వెనక ఒక రహస్యం ఉంది. దీని వెనక పేరులోని ఒక పరమార్థం ఉంది. ఏంటది? మనుష్యుడు నోటితో ఉచ్చరింపలేని పేరు. నీ పేరేంటని మోషే అడిగితే ఏమన్నా తెలుసా? ఉన్నవాడు అన్నాడు. ఎందుకంటే ఎందుకు ఎక్కువ చెప్పినా అర్థం కాదు అది. దానికి వీళ్ళు మూల భాషలో పడే యాహ్వే అన్నారు ఏదో ఒకటి. ఏమండి, మూల భాషలో హెబ్రీ భాషలో ఏంటంటే యాహ్వే 4 అక్షరాలు. ఎందుకంటే హెబ్రీ భాషే కదండి. హెబ్రీ భాష అనేది దైవిక భాష ఏం కాదు సుమా. మనుష్యుడు లిపితో కనిపెట్టిన భాష హెబ్రీ భాష, హెబ్రీలు భాష అది. అయితే అందులో ఏమని ఉండేది? దాని పేరు యెహోవా, యాహ్వే. ఈ పేర్ల కోసం కొట్టుకు చచ్చిపోతాడు. ఒక యాహ్వే అన్నాడు ఒకడు, యెహోవా అన్నాడు ఒకడు. ఏమండి, ఇంతగా ఆయన పేరు ఏంటన్నాడు మరొకడు. దేవుని పిల్లలారా, దేవుడు పేరే తెలుసుకోలేని నీవు, దేవుడు పేరే ఉచ్చరింపశక్యము కానీ నీ పేరు, అసలు ఒక సేవకురాలైన ఒక దేవదూత పేరే వచింపలేనప్పుడు నీ పేరులో ఎంత గొప్పతనం ఉందో, నీ పేరులో ఎంత ప్రాధాన్యత ఉందో నీవి రాత్రి తెలుసుకోవాలి. మాకు తెలిసిపోయింది పేరు, మాకు తెలిసిపోయింది, మరి మాకు తెలిసిపోయింది అన్నవి ఏం తెలుసుకున్నావు నువ్వు? ఏమండి, భలే 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 యెహోవా పేరు మాకు తెలిసిపోయింది అనుకుని 50 గ్రూప్ బయలుదేరింది. యాహ్వే అనేది కరెక్ట్ పేరట. అసలు యెహోవా అన్న నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అన్నాడు. ఉచ్చరించడానికి కరెక్ట్ పేరట నీకు తెలుసా? ఏ రోజైనా నాకు తెలుసండి అని అంటావు. ఏం తెలుసు? ఏం పేరు నువ్వు తెలుసుకున్నావు? ఏం పేరు తెలుసుకున్నావు? అయ్యో అమాయకుడా, ఒక మాట చెప్పమంటారా? ఒక మంచి మాట మీకు చెప్తున్నారా. నాకు పేరు తెలుసని ఎవరైనా అనుకుంటే, అవునండి యేసుప్రభు పేరు ఎమ్మానుయేలు అని మాకు అర్థమైపోయిందండి, యెహోవా పేరు యాహ్వే అని అర్థమైపోయిందండి అని అనుకుంటే, సామెతల గ్రంథంలో ఒక మాట మీరు చూడాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం చివరి మాట ఏమంటున్నాడండి అక్కడ? చివరి మాట, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఏంటంటే సూటిగా ప్రశ్న వేస్తున్నాడు. అసలు ఆయన కుమారుడు పేరేంటో, ఆయన పేరేంటో నీకు తెలుసా? ఏమండి, ఆయన తండ్రి పేరు మనకు తెలీదు, కుమారుడి పేరు మనకు తెలీదు. నీ పేరు నీకు తెలుసా? ఇప్పుడు నేను అడుగుతున్నాను 3వ ప్రశ్న. తండ్రి పేరు, కుమారుడి పేరు నీకు తెలియదు, ఇంతకీ నీ పేరు నీకు తెలుసా? అదే కదండి మన పాఠం. ఎల్సిడీలో మీరు చూస్తుంది అదే కదా. నీ పేరు నీకు తెలుసా? డూ యు నో యువర్ నేమ్? నీ పేరు నీకు తెలుసా? తెలుసు, నా పేరు పలానా. ఆధార్ కార్డులో అదే ఉంది, పాస్పోర్ట్లోనే అదే ఉంది, గ్రీన్ కార్డులోనే అదే ఉంది, రేషన్ కార్డులో అదే ఉంది అనుకున్నా. అయ్యో అమ్మాయికుడా, అది నువ్వు పెట్టుకున్న పేరయ్యా. నీవు పెట్టుకున్న పేరుతో దేవుడి దగ్గర గుర్తింపు ఉంది అనుకుంటే నువ్వు పొరపడుతున్నావు. నీవు పెట్టుకున్న పేరుతో నో ఐడెంటిటీ, నీవు పెట్టుకున్న పేరుతో నీకు ఏ గుర్తింపు లేదు దేవుని దగ్గర. ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది ఆ పేరును బట్టి. అని ఇంకో మాట చెప్పమంటారా? పేరును బట్టే గుర్తింపు వస్తుంది అనుకుంటే నువ్వు అమాయకుడివి. ఎందుకంటే ఒక లాజిక్ చెప్తాను మీకు ఇప్పుడు. పేరును బట్టే గుర్తింపు వచ్చేస్తుంది అనుకుంటే లక్ష్మణరావులు కొన్ని వేల మంది ఉన్నారు, అవునా కాదా చెప్పండి దేశంలో? ఉన్నారా లేదా? ఉన్నారు. డేవిడ్లు ఎంతమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా? కొన్ని 100,000 మంది ఉన్నారండి. సీతలు ఎంతమంది ఉన్నారు? రాముళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమండి, పేర్లు లేవా? ఒకే మనిషికి ఒకే పేరు ఉందన్నో అనుకున్నా కానీ అదే పేరుతో చాలామంది ఉన్నారయ్యా. మరి ఇప్పుడు ఇంతమంది రమణల్లో ఏ రమణవు నువ్వు? ఎంతమంది దావీదుల్లో ఏ దావీదు నువ్వు? నిన్ను ఏ దావీదని గుర్తించాలి? యెషయా కుమారుడైన దావీదా? ఏమండి, సుందరం గారికి పుట్టిన కుమారుడైన దావీదా? జకే గారికి పుట్టిన దావీదా? శారమ్మ గారికి పుట్టిన దావీదా? ఏ దావీదని నిన్ను అనుకోవాలి? ఏమండి, ఐడెంటిటీ ఎప్పుడు కూడా పేరును బట్టే ఉంది అనుకుంటే పొరపాటు. చాలా పేర్లు ఉంటాయి మీలాంటి పేర్లు. అందుకే ఈ మధ్యన ఏం చేస్తా తెలుసా బాబు, పేర్లు చాలా మందిలో ఇలాంటి పేర్లు ఉన్నాయని చెప్పి ఏం చేస్తానంటే ఫింగర్ ప్రింట్ అంటే ఏంటి? ఈ చేతి వేలి ముద్రలే నీ గుర్తింపు. అందుకే ఆధార్ కార్డులో మీరు చూసే ఉంటారు కదా, మీ పేరు చిన్నది ఉంటుంది, మీ నెంబర్ పెద్ద బారినంత ఉంటుంది. ఏమండి, రీసెంట్గా వచ్చిన ఆధార్ కార్డుల్లో మీ పేరేమో ఎంత ఉంటుంది ఎక్కడో, కానీ పేరుని బట్టి కాదు, ఆధార్ కార్డు బట్టి. నా పేరు ప్రసన్నబాబు అంటే బాబు చాలామంది ప్రసన్నబాబులు ఉన్నాయని ఇండియా దేశంలో అంటారు. చాలామంది ఉన్నారు ప్రసన్నబాబులు. ఏ ప్రసన్నబాబు నువ్వు? నీ నంబర్ ఉంటుంది, నంబర్, సంఖ్య. నీ పేరుకు ఒక సంఖ్య ఇచ్చింది ప్రభుత్వం, దట్ ఈజ్ ఆధార్ నంబర్.
ఆ ఆధార్ నెంబర్లో సంఖ్య ఒకటే కాదు మరలా, ఎందుకంటే 2, 3, 1, 4, 5 ఈ సంఖ్యలు కూడా చాలామంది మరలా ఉంటాయి. కానీ అందులో నీ చేతి వేలి ముద్రలు స్కాన్ చేసింది ప్రభుత్వం. ఇంకా నీ రెటీనా స్కాన్, నీ ఐ స్కాన్, అంటే నీ కళ్ళును కూడా స్కాన్ చేశారంటే అది ఐడెంటిటీ. ఎందుకంటే నీ కనుగుడ్డు ఇంకొకటి ఉండదు, నీ చేతి వేలి ముద్రలు ఇంకొకటి ఉండవు. అంటే మనిషి ప్రపంచంలోని ప్రతి మనిషిని గుర్తించడానికి రెటీనా స్కాన్, ఫింగర్ ప్రింట్ స్కాన్, బాడీ స్కాన్ బట్టి చేయగలుగుతుంటే దేవుడు మరీ అంత తీసేసినాడు అండి? నీ పేరుతో గుర్తించేస్తాడు దేవుడు? నీ పేరును దేవుడు జీవగ్రంథంలో రాసుకుంటే అప్పుడు నువ్వు కూడా అక్కడికి వెళ్ళి పోట్లాడతావు. అదిగో ప్రభు ఇక్కడ చిత్రగుప్తుడు తప్పు రాశాడు, ఇక్కడ అనవసరంగా పేరు మిస్టేక్ అయిపోయింది, అక్కడ ఆ దావీదు పేరు ఈ దావీదు పేరు ఒకటే, కానీ నువ్వు ఆ దావీదుని లెక్కించగానే ఈ దావీదుని లెక్కించలేదు, ఆ దావీదు ఈ దావీదు, నువ్వు దేవుడు కూడా కన్ఫ్యూజ్ చేస్తావు అక్కడికి వెళ్ళి. కనుక పేరులో ఏమీ లేదు బిడ్డలారా, దేవుని బిడ్డలారా, పేరులో ఏమీ లేదు. ఐడెంటిటీ కావాలి నీకు, ప్రత్యేకత, గుర్తింపు. ఎవరి దగ్గర గుర్తింపు? ప్రభుత్వం దగ్గర గుర్తింపు కోసం నీకు ఐ స్కాన్ ఉంది, ప్రభుత్వం దగ్గర గుర్తింపు కోసం నీకు ఫింగర్ స్కాన్ ఉంది, ప్రభుత్వం దగ్గర గుర్తింపు కోసం నీకు ఆధార్ నంబర్ స్కానర్ ఉంది. మరి దేవుడి దగ్గర గుర్తింపు కోసం నీ దగ్గర ఏముంది? దట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. అదే నీ పేరు. ఆ పేరును బట్టి దేవుడు గుర్తిస్తాడు నిన్ను, ఆ పేరును బట్టి దేవుడు లెక్కిస్తాడు నిన్ను. ఆ పేరు నీకు తెలుసా? ఏమిటి చాలామందికి ఆధార్ నెంబర్ తెలియదండి. ఇప్పటివరకు ఏంటో ఆధార్ కార్డు నేను తీసుకున్నాను, కానీ ఆధార్ నెంబర్ అంటే నాకు నిజంగా గుర్తులేదండి. నా పేరైతే నాకు తెలుసు, కానీ నాకు ఆ గుర్తింపు నెంబర్ నాకు తెలియదు. పోనీ నెంబర్ గుర్తు పెట్టేసుకుంటానండి, బట్టి పట్టేసి గుర్తు పెట్టేసుకున్నాండి. నా ఫింగర్ ప్రింట్ స్కాన్ నేను ఎలా గుర్తుపడతాను చెప్పండి? లేదే. నా ఐబాల్ స్కాన్ ఏమండి, నా రెటీనా స్కాన్, నా కనుగుడ్డు స్కాన్ నేను ఎలా గుర్తిస్తాను చెప్పండి? నో. నా ఐడెంటిటీయే నాకు తెలీదు. నా కనుగుడ్డు తాలూకా ఐడెంటిటీ అంటే గుర్తింపు ఏంటో నాకు తెలీదు, నా చేతి వేలిముద్రల గుర్తింపే నాకు తెలీదు. మనుష్యుడిగా నా గుర్తింపే నాకు తెలియలేనప్పుడు దేవుడు పెట్టే గుర్తింపును మనిషి నువ్వు తెలుసుకోగలవా? నీ పేరు నీకు తెలుసా? ఇప్పుడు కొంచెంగా మీకు కూడా కన్ఫ్యూజన్ ప్రారంభమైంది. అవును కదండి, మన పేరు మనకి తెలియలేనట్టుగానే అనిపిస్తుంది. ఎస్, నిజం అది. ప్రభుత్వం నిన్ను గుర్తించాలంటే పేరుని బట్టి నిన్ను గుర్తించదు, నీలో ఉన్న ఐడెంటిటీని బట్టి నీకు గుర్తిస్తుంది. దేవుడు కూడా కోటాను కోట్ల మందిలో నీకు గుర్తింపు ఇవ్వాలంటే నీ పేరుని బట్టి కాదయ్యా నీకు దేవుడు గుర్తింపునిచ్చేది. మరి దేనిని బట్టి? నీకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఐడెంటిటీ కావాలి, ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. అప్పుడే నువ్వు దేవుని దృష్టిలో గుర్తింపు పొందినవాడో. యేసుప్రభు పేరైనా సరే మనమే అనుకో, యేసుప్రభు పేరు ఏంటండి? జీసస్, క్రైస్ట్, ఇమాన్యుయల్, ఇదే కదండి మనం అంటున్నాం. యేసుకు చాలా రకాల పేర్లు ఉన్నాయి కదా. మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు, ఏమండి, యేసు అని పిలువబడ్డాడు, క్రీస్తు అని పిలువబడ్డాడు, నజరేయుడు అని పిలువబడ్డాడు, బోధకుడు అని పిలువబడ్డాడు, ఏమండి, చాలా సందర్భాల్లో మెస్సీ అని పిలువబడ్డాడు, ఏమండి, ఇన్ని పేర్లతో పిలువబడ్డాడు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. చాలాసార్లు చదివి ఉంటారు ఈ మాట. ఇప్పుడు మీకు అర్థం కావాలి ఈ మాటలోని పరమార్థం, ఈ మాటలోని సారం మీకు అర్థం కావాలి. ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలా కనబడుతున్నాయి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయి, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. ఒక నామం, వన్ నేమ్, వన్ ఐడెంటిటీ. మరి ఇన్ని పేర్లు ఉన్నాయి బైబిల్లో. యేసు అని పిలిచారు, క్రీస్తు అని పిలిచారు, రక్షకుడు అని పిలిచారు, రాజు అని పిలిచారు, మెస్సీ అన్నారు. ఏ పేరు బాబు ఆయనది? ఇమ్మానుయేలు అని పిలిచారు. ఏ పేరు ఆయనది? వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి నీ తెలియదు, మరి ఎవరికి నీ తెలియదు. యేసుక్రీస్తు వారు మహానుభావులు అండి. ఆయన పేరు ఆయన తెలుసుకున్నారండి బాబు. ఆయన పేరు ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. నాకు తెలిసి అంటావు నువ్వు? యేసు ప్రభు పేరు ఇది అని చాలామంది పేర్ల కోసం కొట్టుకు చచ్చిపోతున్నారండి ఇప్పుడు. ఏ పేరైతే నీకేంటయ్యా? పేరులో గుర్తింపు పొందవలసింది నువ్వు కాదు, దేవుడు నిన్ను గుర్తించాలి. నీ పేరును బట్టి, నీ పేరును బట్టి దేవుడు నిన్ను గుర్తించాలి. యేసు ప్రభు వారికి పేరుందండి, నాకేం పేరుందండి అనుకున్నావా? వస్తున్నాం మన సబ్జెక్టులోనికి. ఎస్, నీకు కూడా ఒక పేరుంది. ఏంటా పేరు? నాకేం పేరుందండి? నా పేరు లాజరస్ ప్రసన్న బాబు, ఇదే నా పేరు అనుకున్నావు? నో 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 నో, ఇది నా తండ్రి గారు నాకు పెట్టిన పేరు. భూమి మీద వరకు మాత్రమే వర్తించే పేరు ఇది. కానీ ఐ హ్యావ్ అనదర్ నేమ్. నాకంటూ మరొక పేరు ఉంది, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది.
అది నాకు నేనుగా ఇచ్చుకోవలసిన ఐడెంటిటీ కాదది. దేవుడే నన్ను గుర్తించి నాకు ఇవ్వవలసిన ఐడెంటిటీ, గుర్తింపు. ఏంటది? చూడండి బైబిల్, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించు వానిని, యువర్ కాంకరర్, నువ్వు నిజంగా జయశాలివా? నువ్వు జయించే సమర్థత కలిగిన వాడవా? అయితే జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుంచి వాడు ఇక మీదట అసలు బయటకు రాడు, మరియు నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఎక్కడ రాస్తారన్నాడండి? క్రొత్త పేరు రాస్తారండి, న్యూ నేమ్. ఓ మనిషి, నీకు దేవుడు ఒక క్రొత్త పేరు ఇవ్వబోతున్నాడు. అది భూమి మీద తల్లిదండ్రుల వల్ల నీకు పెట్టబడిన పేరు కాదు. ఈరోజు మీరు సమాజంలో పిలువబడుతున్న పేరు కాదది. దట్ ఈస్ నాట్ యువర్ ఐడెంటిటీ టు హెవెన్. పరలోకానికి వెళ్ళడానికి ఆ పేరు కుదరదు. మరేంటి? నీకంటూ దేవుడు ఒక పేరు పెట్టాడు. ఎందుకంటే ముందు మనం చదువుకున్నాం ఏమని? పేర్లు పెట్టి పిలుచువాడు ఆయనే. నక్షత్రాలకు పేర్లు పెడుతున్నాడు, అనేక మంది బుద్ధిమంతులకు పేర్లు పెడుతున్నాడు ఆయన. పేర్లు పెట్టి పిలిచేవాడు ఆయన. పిలుస్తాడు, పేరు పెట్టాడు, పెట్టిన తర్వాత పేరుతో నేను పిలుస్తాడు. మరి నీకేం పేరు పెట్టాడు? ఆయన పేరే పెట్టాడట నీకు. నా క్రొత్త పేరు, క్రొత్త పేరు అంటే బ్రాండ్ న్యూ నేమ్. అందరికీ పెట్టేసిన పేరు, ఇదిగో నీ కొత్త పేరు పెడతానంటే ఏంటో చెప్పండి, ఏంటో చెప్పండి, కొత్త పేరు ఏంటో చెప్పండి. ఇదిగో ఇప్పటివరకు ప్రపంచంలో ఎవ్వరికీ లేదా ఏ పేరు, నీకు మాత్రమే పెడుతున్నాను. ఏంటి ఆ పేరు? చెప్పండి 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 అని మన ఆసక్తితో అడుగుతున్నప్పుడు పేరు చెప్పాడు. ఏమని చెప్పాడు పేరు? ఏమని చెప్పాడు పేరు? గాంధీ. ఆహా, ఎంత గొప్ప పేరు చెప్పారండి. ప్రపంచంలో ఎప్పటివరకు వినని ఈ మహాద్భుతమైన పేరు నాకే పెట్టారని నవ్వుతారా? ఆనందిస్తారా? అవతలపో అంటారా? రెండోదే కరెక్ట్. ప్రపంచంలో ఎంతోమంది గాంధీలు ఉన్నారండి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఎంతోమంది గాంధీలు ఉన్నారు. మన దగ్గర కూడా చాలామంది గాంధీలు ఉన్నారు. ఏ గాంధీ? కొత్త పేరు అంటే ఎవరికి పెట్టలేని పేరు, అది కొత్త పేరు. అర్థమవుతుందా మీకు? క్రొత్త పేరు అంటే ఎవరు పెట్టుకోని పేరు. ఇప్పుడు దేవుడు నీకు పెడుతున్న పేరు తెలుసా? అందరికీ పెట్టేసిన పాత అరిగిపోయిన నేమ్ కాదు నీకు పెట్టేది. అందరికీ పెట్టి 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 తెలిసిపోయిన పేరు కాదు నీకు పెట్టేది. న్యూ నేమ్, బ్రాండ్ న్యూ నేమ్, క్రొత్త పేరు నీకు పెడుతున్నాను అంటున్నాడు. అది నీకే తెలుసు అంటున్నాడు. నేను పెడుతున్నాను నీకు ఆ పేరు అంటే పెట్టిన వాడికి పేరు తెలుసా తెలీదా? పెట్టిన వాడికి పేరు తెలుసు. నువ్వు తెలుసుకున్నావా పేరు? ఐ డోంట్ నో, నాకు తెలియదండి. దేవుడు నాకేం పేరు పెట్టుకున్నాడో నాకు నిజంగా తెలియదండి. ఇప్పుడు మీరు చెప్పండి, నీ పేరు నీకు తెలుసా? ఇంతకు అసలు పేరైనా పెట్టాడా లేదా నీకు? పేరు పెట్టబడిందా? పెట్టబడిన పేరు నువ్వు తెలుసుకున్నావా లేదా? ఇప్పుడు చెప్పండి, నీ పేరు నీకు తెలుసా? దేవుడు అంటున్నాడు, మళ్ళా చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, నా క్రొత్త పేరు వాని మీద వ్రాసెదను. వాని మీద రాస్తాను అంటున్నాడు. చూడండి, వాని మీద దేవుడు వాని మీద రాస్తాడా? ఎస్, దేవుడు నీ పేరు నీ మీదే రాస్తాడు. అది నీకు తెలుసు. నీకు తెలుసా? ఎక్కడ రాసండి? నా మీద ఒళ్ళంతా చూసుకున్నారు అద్దాలు పెట్టి. వంటి మీద రాహిడయ్యా అది. వంటి మీద రాస్తే తెలుసుకునే పేరు కాదది. మరి ఎలా తెలుసుకుంటావు ఆ పేరు? ఏ పేరుని తెలుసుకుంటావు? ఒక మంచి మాట చూద్దామండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయిస్తున్న అత్యద్భుతమైన మాట ఈ రాత్రి మీరు చూడాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు, నిన్ను సృజించిన వాడు నగు యెహోవా, ఇశ్రాయేలు. మళ్ళా పాత పేరు పిలుస్తున్నాడు, కొత్తగా పెట్టిన పేరు ఇశ్రాయేలుని పిలుస్తున్నాడు. నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటున్నాడు. పేరు పెట్టి పిలిచావా? ఏ పేరు?
యాకోబు అనేది పేరా? ఇశ్రాయేలు అనేది పేరా? లేదు, మీకు తెలియని ఒక పేరు, ఒక క్రొత్త పేరు, ఎవరికి ఇవ్వని పేరు నీకే పెట్టాను యాకోబు ఇశ్రాయేలు, ఎవరికి పెట్టని పేరు నీకు పెట్టాను. ఎందుకంటే ఒకసారి దేవుడు ఒక వ్యక్తికి పేరు పెట్టాడా, ప్రపంచంలో ఇంకో వ్యక్తికి పేరు పెట్టాడు మరలా అదే పేరు. ఎందుకంటే దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అది దేవుని స్వభావం. ఎలా చెప్పగలరా? వేలిముద్రలు చూడండి, వేలిముద్రలు ఒక చేతి వేలి ముద్ర ప్రపంచంలో ఎవరిది కలవు. అంటే ఆ ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఇచ్చేదే దేవుడు గొప్పతనే ఉందండి. హీఈస్ నాట్ ఎ క్రియేటర్. దెన్ ఆయన సృష్టికర్త కాలేడు. ఒక మనిషిని సృష్టించడంలోనే మనిషికి ఇంచుమించు అచ్చుగుద్దినట్టు ఒకే పోలికతో పుట్టిన, కవలలుగా పుట్టిన వారిలో ఫింగర్ ప్రింట్స్ తేడా, రెటినా స్కాన్ తేడా, వాళ్ళలో కంఠ స్వరం తేడా, ఏమండి వాళ్ళలోంచి వచ్చే చెమట వాసన తేడా, ఈ తేడాలు దేవుడు పెట్టాడు. అందరిలో ఒకటిగా ఉండవు ఇవన్నీ. వేరు అంటున్నాడు చూడండి. అంటే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషికి దేవుడు ఒక పేరు పెట్టాడు అంటే ఆ పేరు ఇక ప్రపంచంలో ఎవడికి ఇవ్వడు ఆ పేరు. ఏమండి ఇశ్రాయేలు నేను పెట్టేశారు కాబట్టి ఇంకెవరికైనా ఇచ్చేసాను అనుకుని ఎవరికి ఇవ్వడండి ఆ పేరు. అది మీకు అర్థం కావడానికి భూమి మీద చెప్పాడండి ఇశ్రాయేలు అని. కానీ నేను పేరు పెట్టి నిన్ను పిలిచానండి. ఎందుకంటే ఆ పేరు ఇక్కడ చెప్పలేదు. పేరు పెట్టాను నీకు, అది నాకు తెలిసిన ఐడెంటిటీ ఏంటో, అది క్రొత్త పేరు, అది నీ మీద రాస్తాను నేను. అది ఇంకెవ్వరికి తెలియదు, అది ఎవరికి పెట్టను. క్రొత్త పేరు అంటే ఏంటి? ఎవరికి పెట్టలేదు, కొత్త పేరు వద్దు. కానీ అందరూ వాడేసిన తర్వాత వాడుకున్న పేరు కొత్త పేరు ఎలా అవుతుంది చెప్పండి ప్రియులారా? కాలేదు అది. కనుక ఇక్కడ యాకోబుతో చెబుతున్న మాట ప్రవక్త అయిన యెషయా ద్వారా ఏమంటున్నాడంటే, నిన్ను సృజించిన వాడు యెహోవా, నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఆ పేరు ఏంటో తెలుసా నీకు? నిన్ను పిలిచినప్పుడు ఏ పేరుతో నిన్ను పిలిచాడో నీకు తెలుసా? నీ పేరేంటో నీకు తెలుసా? తెలీదు. నిర్గమాకాండం 33వ అధ్యాయం చూడండి, మరో అద్భుతమైన మాట. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం చూడండి ప్రియులారా. బైబిల్లో వాట్ ఎ వండర్ఫుల్ బుక్ అండి. బైబిల్లోని లోతుల్లోనికి వెళ్ళి తెలుసుకోవాలి. పేర్ల కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు. ఈ పేరు బాగాలేదండి, పేరు కలిసి రాలేదండి, అబ్బబ్బబ్బబ్బా ఈ పేరు పెట్టినప్పటి నుంచి దరిద్రం తాండవేస్తుందండి అంటారు. అయ్యో అమ్మాయి కూడా పేర్ల కోసం ఎందుకయ్యా వెంపర్లు ఆడుతున్నాం? పేర్ల కోసం ఎందుకయ్యా కష్టపడుతున్నావు? అనవసరంగా నీ సొమ్మును వృధా చేసుకుంటున్నావు. అక్షరాలు మార్చేస్తే నీ బతుకు మారిపోద్దా? ఏమండి అక్షరాలు మార్చేస్తా. భారతదేశంలో ఏదైనా అక్షరం మార్చే మొత్తం అంతా దరిద్రం పోయి ఐశ్వర్యం వచ్చేస్తుంది భారతదేశానికి. మూఢనమ్మకాల్లోనికి వెళ్ళిపోతున్నారండి ఈ జనం అంతా కూడా. ఇండియా అనే పేర్లు అక్షరాలు మార్చేయి, ఇంకెందుకు దరిద్రం పోతే ఇండియాకు ఉన్న దరిద్రం అంతా. ఏమండి మనుషులు దరిద్రాన్ని పోగొడతారని చెబుతున్న న్యూమరాలజీ పేరట, నువ్వు సంఖ్యాశాస్త్రం పేరట, మరి దేశానికి ఉన్న దరిద్రత నువ్వు పోగొట్టొచ్చుగా. నీకున్న దరిద్రం ముందు అంటుకోకుండా ఉండడానికి టీవీలో వచ్చావు నువ్వు. నీకున్న దాన్ని ఏదో చెప్పుకొని 4 మాటలు అమ్ముకొని బతకడానికి. నువ్వు కూడా పేరు మార్చుకొని ఐశ్వర్యవంతులు కావచ్చుగా. దేవుని పిల్లరా, మహాజ్ఞానం ఇది. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం ఏమంటుందో మీరు చూడాలి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నా కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. పేరును బట్టి ఎరుగుదునని మోషేతో చెప్పడం ఏంటి? మోషేని మనలా పిలుస్తున్నాడు, నీ పేరును బట్టి నేను ఎరుగుతాను అంటున్నాడు. ఏంటా పేరు? నువ్వు మోషే అనేది అందరికీ తెలుసు, కానీ నీకంటూ ఒక క్రొత్త పేరు నేను పెట్టాను, మోజెస్. ఆ పేరును బట్టి నాకు తెలుసు నువ్వెవరో. ఆ పేరును బట్టే నువ్వు నాకు తెలుసు, గుర్తింపు. చాలామంది మోషేలు ఉండొచ్చు, చాలామంది దావీదులు ఉండొచ్చు, చాలామంది సంసోనులు ఉండొచ్చు, కానీ దేవుడు నీకు పెట్టే ఒక క్రొత్త పేరు, దేవుడు నీకు పెట్టే ఒక క్రొత్త గుర్తింపు దేవుడు మాత్రమే ఇచ్చేది. అది ఆ పేరు దేవుడికి తెలుసండి. నీ పేరు నువ్వు తెలుసుకోలేవు. అవునండి. చదవండి ఎంత మంచి మాట. 33వ అధ్యాయం 17వ వచనం నిర్గమాకాండం. నీ పేరును బట్టి నేను ఎరుగుదని మోషేతో చెప్పగా. నీ పేరులోనూ ఉందయ్యా నీ సేవ, నీ పేరులో ఉందయ్యా నీ త్యాగం, నీ జీవితంలో ఉందయ్యా. వాట్ ఈజ్ మోసెస్ అన్నది నీ జీవితమే చెబుతుంది. ఒక మనిషి దేవుని కోసం బ్రతకండి దేవునికి చెబుతుంది. ఐడెంటిటీ, దట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. అదే నీ స్వభావం. అది దేవుని కోసం నువ్వు పడే తపన, అది దేవుడిపై నీకున్న పిచ్చి, అది దేవునిపై నీకున్న అపారమైన నమ్మకం, ఏదైనా కావచ్చు. దానిని బట్టి దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు, దానిని బట్టి దేవుడు నీకు ఒక పేరు పెడుతున్నాడు. క్రొత్త పేరు నీకే రాస్తాను అంటున్నాడండి. అవునా? రాస్తాడా? ఎస్ రాస్తాడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా.
యెషయా గ్రంథం 65:15. మహాజ్ఞాన సంగతులు బైబిల్లో రాయబడ్డాయి. దేవుని పిల్లారా, నిజంగా చదువుతుంటే నిజంగా దేవుడు ఎంత జ్ఞానాన్ని దాచి ఉంచాడా బైబిల్లో అనిపిస్తుంది. యెషయా గ్రంథం 65:15 ఏమంటున్నాడు? నేను ఏర్పరచుకున్న వారికి నీ పేరు శాపవచనముగా చేసిపోయేదను. ప్రభువు యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. వేరొక పేరు పెట్టును. సేవకులకు వేరొక పేరేంటి? అది నువ్వు పెట్టుకున్న పేరు కాదు, ఎవరో నేను పిలిచే పేరు కాదు. దేవుడు అంటూ నిన్ను గుర్తించి నీకు పెట్టిన పేరు అది. అర్థమవుతుందా? ఏమంటే అర్థమవుతుందండి? ఎస్, దేవుడైన యెహోవా నీకు పెట్టిన పేరు. ఎప్పుడు పెడతాడు నీకు పేరు? నీవు దేవుని దృష్టిలో గుర్తింపు పొందిన సేవకుడుగా ఉండాలి. ఆర్ యు మోసెస్? ఆర్ యు శామ్యుయల్? ఆర్ యు డానియల్? నువ్వు దానియేలువా, సమూయేలువా, మోషేవా? ఎవరు నువ్వు? నీ క్రియలను బట్టే దేవుడి దగ్గర నీకు గుర్తింపు. దానిని బట్టే నీకు పేరు పెడతాడు. నీ పరిచర్యని బట్టే నీకు పేరు పెడతాడు. నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని బట్టే దేవుడి దగ్గర నీ గుర్తింపు లభిస్తుంది. నువ్వేదో గొప్పవాళ్ళు పేరు పెట్టేసుకున్నంత మాత్రాన ఆ దావీదులా నిన్ను కూడా చూస్తాడు అనుకోవడం నీ అమాయకత్వం. ఏమండి? ఏదో గొప్ప పేరు ప్రపంచంలో పెట్టేసుకున్నంత మాత్రాన మంచి పేరు పెట్టేసుకున్నావు, వెరీ గుడ్. సత్యస్వరూప్ అని పెట్టుకున్నావు, నిజమే, మంచి పేరండి. సత్యస్వరూప్ అంటే వాక్య సంబంధమైన రూపము అని. నిజంగా నువ్వు సత్యస్వరూపుగా ఉన్నావా? నిజంగా నువ్వు సత్యస్వరూపంగా నువ్వు ఉన్నావా? అది దేవుడు నేను గుర్తించాలి. అలాగా నువ్వు పెట్టుకున్నా కాబట్టి దేవుడు తన జీవగ్రంథంలో సత్యస్వరూపు, ఇదిగో వీడి ఫోటో అని దేవుడు రాసుకోడు. దేవుడు నీకు ఇచ్చే గుర్తింపు నీ క్రియ. ఎవరు చేయలేని క్రియ నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను గుర్తించి ఇచ్చేది ఒక క్రియ. ఏంటా క్రియ? దేవుడి దగ్గర గుర్తింపు పొందే క్రియ అండి అది. అవునండి, స్వభావాన్ని బట్టి దేవుడు గుర్తిస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథం 3:3 చూడండి ప్రియులారా. 1 సమూయేలు గ్రంథం 3:3 ఇక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమని? సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 3:3 దీపమారిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున ఉన్న యెహోవా మందిరములో పడుకొని ఉండగా వచ్చాడు. నచ్చాడు, అందుకే వచ్చాడు. దేనికోసం? సమూయేలుని తల్లి పేరు పెట్టినందుకు రాలేదు, సమూయేలు అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆ పేరుతో పిలుస్తేనే పిల్లాడు లెగుస్తాడు. ఇంకేదో అతను పెట్టుకుని పేరుతో పిలిచాడు అనుకోండి, ఎవడదో పేరు అనుకుంటాడు. ఏమండి? కనుక ఇక్కడ దేవుడు గుర్తించాడు. ఏలీని గుర్తించలేదు, తన కుమారుని గుర్తించలేదు, మిగిలిన ప్రవక్తలను గుర్తించలేదు. కానీ పసిబాలుడైన ఎవరిని గుర్తిస్తున్నాడు? సమూయేలును గుర్తిస్తున్నాడు. అంటే అతనికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది, ఐడెంటిటీ. చిన్ననాటి నుంచి అతనుకున్న భక్తి, బలాల తొడ్డంలో అతను చూపిస్తున్న ఆసక్తి, శ్రద్ధ, వినయం, విధేయత, వీటన్నిటినీ చూశాడు దేవుడు. అందుకే వచ్చాడు తన దగ్గరికి. అందుకే నన్ను పిలుస్తున్నాడు. ఆయన్ని సమూయేలుని పిలిచాడు. అలాగే మోషేని పిలిచాడు. నిర్గమకాండం 3:3 ఇలా ప్రతి వ్యక్తి వారి జీవితంలో వాళ్ళకి సంభవించే వాటిని బట్టి, ఏమండి, వారి బ్రతుకులలో వారు చేసే క్రియలను బట్టి, వాళ్ళ నీతిని బట్టి, మరలా చెప్తున్నాను, నీ నమ్మకాన్ని బట్టి నీకు పేరును ఫ్రేమ్ చేస్తాడు దేవుడు. అది దట్ ఈస్ యువర్ నేమ్, దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. చూస్తారా? మరొక మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథం 62:2 యెషయా గ్రంథం 62:2 చూడండి, ఎంత మంచి మాట. యెషయా గ్రంథం 62:2 జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా నియమింపబో క్రొత్త పేరు అంటున్నాడు. ప్రవక్తల కాలం నుంచి చెబుతున్నాడు, కొత్త పేరు, కొత్త పేరు, కొత్త పేరు, కొత్త పేరు అంటున్నాడు. క్రొత్త పేరు అంటే ఎవరికి పెట్టబడని పేరు అని అర్థం. మరి ఆ పేరు నీతో చెప్పాడా ఏ రోజైనా? నీకెందుకు చెప్పాలి? నీకెందుకు చెప్పాలి? ఎలాగా భూమి మీద ఏదో పేరుతో పిలవబడతారు కదా, పిలవబడు. కానీ ఆయన నిన్ను ఒక పేరుతో పిలిచాడు. ఆయన అంటూ ఒక పేరుతో నిన్ను గుర్తించాడు. అది ఎవ్వనికి నీ తెలియదు. అది దేవుడికి మాత్రమే తెలుసు నీకు పెట్టబడిన పేరేంటో. అది దేవుడు మాత్రమే తెలుసు నీకు పెట్టబడిన పేరేంటో, ఏం పేరు పెట్టుకున్నాడో నీకని. ఏమంటే అప్పుడప్పుడు మీకు గుర్తుందో లేదో కొన్ని అకౌంట్లు క్రియేట్ చేసుకుంటామండి. జీమెయిల్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ. మన ఒరిజినల్ పేరు ఉండదండి అందులోని. మనకంటూ ఒక నిక్ నేమ్ అంటారు దాన్ని.
అక్కడేమో చూస్తే ఏదో పేరు రమ్య అని ఉంటుంది పేరు, అక్కడ అనుకుందాం రమ్య అని ఉంటుంది అక్కడ. అంటే ఆ నేమ్తో లాగిన్ అయ్యారు వీళ్ళు, కానీ నిజానికి వాళ్ళ పేరు రమ్య కాదండి. ఒక్కొక్కసారి అబ్బాయిలు కూడా రమ్య అనే పేరుతో లాగిన్ అవుతారు. అయితే వాడి పేరేమో ఏమంటే వెంకట్, కానీ వాడు లాగిన్ అయిన పేరేంటి రమ్య. ఇదేంటది ఆడపిల్ల అనుకుంటావా? అంటే పేరును చూసి ఒకవాడు నువ్వు మోసపోతున్నావేమో. దేవుడు అలా పేర్లు చూసి మోసపోయేవాడు కాడు. దేవుడు అలా పేర్లు చూసి నాలుగు ఖర్చుకునేవాడు కాదు. ప్రతి వ్యక్తికి వాని యొక్క క్రియలను బట్టి దేవుడు పేరు పెట్టేవాడు. చదవంటారు ఎంత మంచి మాట. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు? జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా నియమిస్తున్నాడు క్రొత్త పేరు, న్యూ నేమ్. ఇట్స్ అ బ్రాండ్ న్యూ నేమ్. ఆ పేరు నీకు పెడుతున్నాను అంటున్నాడండి. అదే కదన్నా మనం ఇందాక చదివాం, అవునా? అవునండి, క్రొత్త పేరు నీకుంటుంది. మరి ఎలా తెలుసుకుంటావు ఆ పేరు? ఎలా తెలుసుకుంటావు ఆ పేరు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం ఇందాక చదివిన మాటలోని మరొక మాట మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఏమండి 3వ అధ్యాయం 12వ వచనం చదివాం. ఏమని? జయించు వారిని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, నా క్రొత్త పేరు వాని మీద రాసేదను అంటున్నాడు. దేవుడు కొత్త పేరు రాస్తారట వాని మీద. అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు ఏమని? జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. పాలరాయి, తెల్లటి రాయి, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. నీవు అనుకున్న పేరు కాదయ్యా. మనమేమో రాళ్ళు కొనుక్కొని మన ఇంటి ముందు మన పేర్లు చెక్కించేసుకుంటాం. లేదా సమాధుల మీద మనం చచ్చిపోయిన తర్వాత మన తాలూకా వంశాంకురాలు ఏం చేస్తారంటే మన పేర్లు చెక్కించి పెట్టేస్తారు లేట్ అని. లేట్గా తెలుసుకున్నారు పాపం, నిజం ఇంకా లేట్లోనే ఉన్నారండి, నిజం తెలుసుకోలేదు వాళ్ళు. ఆ పేర్లా ఏమండి? నిజంగా దేవదూతలు వచ్చి ఒకవేళ పంచదినం ఇప్పుడు లేపి దావీదు అని పిలిస్తే ఎంతమంది దావీదులు ఎదురుపోతారు చెప్పండి? దావీదు అని పిలిచాడు అనుకోండి, ఎవరిని? యెషయా కుమారుడైన దావీదుని పిలిచాడు. దావీదు రానాయన అన్నాడు అనుకోండి, పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, ఎంతమంది దావీదులు వెళ్ళిపోతారు చెప్పండి? దొంగ దావీదులు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ సింహాచలం దేవస్థానంలో వజ్రగిరీటాన్ని కొట్టేసింది కూడా గజ్జెల దావీదు. అయితే ఆ దావీదు కూడా నేను కూడా వెళ్ళిపోతాను అంటాడు. అయితే నిన్నేవాడు రబ్బిరిచాడు పో అంటాడు. దేవుని పిల్లలారా, ఇలా ఎంతమంది దావీదులు దొంగ దావీదులు వెళ్ళిపోతారు చెప్పండి? కనుక దేవుడు అనుకున్న దావీదేంటో అక్కడ దావీదు అని పిలవడం. ఆయనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును బట్టే నేను పిలుస్తాడు, అందుకే చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలోని మాట చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు? జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును అంటున్నాడు. క్రొత్త పేరు. ఇంకేమన్నాడు చూడండి, కిందకి వెళ్ళేసరికి ఇంకో నిజం చెప్తున్నాడండి. ఏంటది? పొందిన వానికే గాని అది మరి ఎవరికి నీ తెలియదు. ఇంతకీ నీ పేరు నువ్వు పొందావా? నీ పేరు నేను చదివేసుకోవడం, నా పేరు నువ్వు చదివేసుకోవడం తెలిసిపోద్ది అనుకున్నావేమో. తెలీదు బిడ్డ. ఇది ఏమండి? ఎవరు నుదుటి మీద వారి పేర్లు రాయడు దేవుడు. పొందిన వానికంటే పేరును పొందడం ఏంటండి? ఎప్పుడైతే దేవుడు నువ్వు పొందుతున్నావో, ఎప్పుడైతే యేసుక్రీస్తును అనుభవిస్తున్నావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నువ్వు పొందుతున్నావో, అప్పుడు దేవుడు నీకు గుర్తింపించాడు, ఐడెంటిటీ. నువ్వు జయించువాడు అయితే, ఆయన యందు విశ్వసించిన వాడు అయితే, అప్పుడు దేవుడు నీకు క్రొత్త పేరు రాశాడు. అది భూమి మీద ఏ పేరైనా కావచ్చారా? మీరు పేరు మార్చుకున్నంత మాత్రాన పరలోకంలో పేరు మార్చబడుతుంది అనుకోకండి. జీవగ్రంథములో వారి పేర్లు. ఏ పేర్లు? వెంకన్న, రమణ, ఎల్లమ్మ, పొల్లమ్మ, ఇది కాదు. ఈ పేర్లు కాదు జీవగ్రంథంలో రాసుకుంది. దేవుడు అనుకున్న పేర్లు రాసుకున్నాడు జీవగ్రంథంలో. ఎందుకంటే ప్రతి మనిషికి దేవుడు పేరు ఇచ్చాడు, ఐడెంటిటీ ఇచ్చాడు. వాళ్ళు చేసిన క్రియలను బట్టి కొత్త పేర్లు పెట్టాడు ప్రతి ఒక్కరికి. ఆ క్రొత్త పేర్లు, నీకు తెలియని ఆ పేరు ఆయన జీవగ్రంథంలో రాసుకున్నాడండి. అవునా కాదా? జీవగ్రంథమందు ఎవరి పేరు అన్నాడు. అందుకే జీవగ్రంథంలో ఏం రాయబడుతున్నాయి? బుక్ ఆఫ్ లైఫ్లో ఏం రాయబడుతున్నాయి? యువర్ నేమ్స్, మీ పేర్లు రాయబడుతున్నాయి. ఏంటా పేరు? ప్రసన్నబాబు అయినంత మాత్రాన ప్రసన్నబాబు అనే పేరు అక్కడ నమోదు చేయబడదు. అవునా? లూకా అన్నంత మాత్రాన లూకా అన్న పేరు అక్కడ నమోదు చేయబడదు.
దేవుడంటూ నీకు ఒక క్రొత్త పేరు ఇచ్చాడు, దేవుడంటూ నీకు ఒక క్రొత్త ఐడెంటిటీ ఇచ్చాడు. ఆ పేరు రాయబడింది, అది పొందిన వానికే తెలుస్తుంది. ఎప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత పొందుకుంటావు. ఇప్పుడు నీకు తెలియదు ఆ పేరు. నీ పేరు నీకు తెలుసా? భూమి మీద మనుష్యులు గుర్తించడానికి నీకు పెట్టబడిన దేహములోని 60-70 సంవత్సరాల జీవిత కాలానికి సంబంధించిన పేరు రా ఇది. దేవుడు పెట్టే పేరు మనిషి ఏ నరుడు ఉచ్చరింపలేడు. దేవదూత పేరే పలకలేకపోతున్నాడు మనోహ. చెప్పడానికి వీలు పడదంటుంది దేవదూత. పరదేశంలో మాటలను ఉచ్చరించలేవు, ఆత్మల భాషను ఉచ్చరించలేవు. ఆయన పెట్టిన పేరు భూమి మీద నువ్వెలా ఉచ్చరించగలవు? ఉచ్చరించలేవయ్యా. తెలుసుకోలేవయ్యా, అది నువ్వు తెలుసుకో. దేవుని పిల్లలారా, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏంటి పేరు వెనక భావం. పేరులో అక్షరాలు మారిపోతాయా? చాలామంది పాపం నిజంగా హిందూస్ నుంచి కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, ప్రభువుని స్వీకరించిన వాళ్ళు ఉంటారు. ఏమండి, చాలామంది నా దగ్గరికి వచ్చి, ఏమండి మరి నాకు హిందూ పేరు ఉందండి, మరి నన్ను పేరు మార్చుకోమంటారా అని అడుగుతారు. అప్పుడు నేనేమంటాను తెలుసా? ఎందుకునైనా మార్చుకోవడం, ఉంచుకో. ఎందుకు మార్చుకోవడం? ఎందుకు నువ్వు మార్చుకోవడం? మార్చుకోవద్దు. పుష్ప అని పేరు ఉందనుకో, పుష్ప అంటే పువ్వు పేరు, అది ఎవరో దేవుడికి సంబంధించిందంటే ఏ దేవుడికి సంబంధించింది అయితే నీకేంటి? ఇక్కడ భూమి మీద నువ్వు ఏ పేరుతో పిలవడితే నీకేంటయ్యా? దేవుడు నీకంటూ నీవు చేసిన పనిని బట్టి ఆయన అంటూ నీకు ఒక పేరు ఇచ్చేసాడు ఆల్రెడీ. ఆ పేరు నీకు తెలీదు. మరి బొత్తిగా ఈ పేరు బాగోదు కదండి. అక్కడ ఈ పేరు జీవగ్రంథంలో వెంకటేశ్వరులు అని రాసుకుంటే బాగోదు కదండి. ఏమండి, వెంకటేశ్వరులు రాసుకుంటే బాగోదు కాబట్టి నాకు పేరు మార్చండి అంటారు. ఏమండి, చాలామంది మారిన వారిలో మరి నా పేరు మరి వేరే పేరు ఉందండి, లేదంటే ఏదో ఇతర దేవుళ్ళకి సంబంధించిన పేర్లు నన్ను మా పేరు మార్చేయండి అంటుంటారు. ఎందుకు మార్చుకోవాలయ్యా నీ పేరు? నీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను గుర్తించేది, నిన్ను పిలిచేది నువ్వు పెట్టుకున్న భూమి మీద పేరు బట్టి కాదు. అది ఆయనంటూ మనిషికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టాలి అంటే నీకంటూ ఇండివిజువాలిటీ, నీకంటూ ఒక క్యారెక్టర్, నీకంటూ ఒక గుణం కావాలి. అది దేవుడు చూసి నీకు సెలెక్ట్ చేసి నీకు పెట్టే పేరు అది. ఆ పేరు నీకు తెలుసా? నీకు పేరు పెట్టాడు కదా, ఆ పేరు నీకు తెలుసా? మళ్ళా చదువుదాం. ప్రకటన గ్రంథం 2:17 జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, అది పొందిన వానికే గాని మరి ఎవరికి తెలియదు అంటున్నాడు. చూడండి, ఎవ్వరికీ తెలియదయ్యా. నీ పేరేంటో ఎవ్వరికీ తెలియదయ్యా. నీ పేరు తెలుసుకోవాలి అంటే అది ఎవరి వల్లనో తెలుసా? అది దేవుడు మాత్రమే గుర్తించగలడు. పొందిన తరువాత నీకు మాత్రమే గ్రహించగలవు. ఎప్పుడు? ఇప్పుడు కాదు. నిన్నంటూ పిలిచే ఒక రోజు ఉంది. ఏంటో తెలుసు? అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:23. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:23 ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. ప్రతి వాడును తను వరుసలో బ్రతికింపబడును. వరుస అంటున్నాడు. ఏ వరుస? ఏ సీక్వెన్స్? సీరియల్ నెంబరా? రోమన్ అంకెలా, తెలుగు అంకెలా, ఇంగ్లీష్ అంకెలా? ఏ అంకెలు అనేసరికి మళ్ళీ అక్షరాలు అనుకోకండి, నంబర్స్ అనుకోకండి. ప్రతివాడు తను వరుస. దేవుడు అంటూ ఒక వరుస క్రమాన్ని పెట్టుకున్నాడు. వరుస క్రమంలో జీవగ్రంథంలో పేరు రాసుకున్నాడు. వ్రాయబడిన పేర్లు జీవగ్రంథమందు దాఖలైన వాళ్ళు ఎవరో వాళ్ళే తప్పించుకుంటారు అన్నాడు. అందుకే చూడండి, ఆ జీవగ్రంథమను దానియేలు గ్రంథంలో అంటాడు, జీవగ్రంథమందు దాఖలైన వాళ్ళు మాత్రమే తప్పించుకుంటారు, మిగిలిన వాళ్ళు పోతారు. కనుక జీవగ్రంథంలో ఏం రాశాడు? దానియేలు గ్రంథం 12వ మొదటి వచనం. దానియేలు గ్రంథం 12వ మొదటి వచనం చూడ ముగించుకుందాం. దానియేలు గ్రంథం 12వ మొదటి వచనం. నీ జనులలో గ్రంథముల యందు దాఖలైన వాళ్ళెవరో వారు తప్పించుకుంటారు. ఎవరు వాళ్ళు తప్పించుకునేది? జీవగ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడిందో వారే తప్పించుకోవాళ్ళు. జీవగ్రంథమందు ఎవరి పేరు లేదో ప్రకటనలు అంటాడు. జీవగ్రంథమందు ఎవరి పేరు కనబడలేదో వారు నిత్యాగ్ని దండనలోనికి వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 20:15. ప్రకటన గ్రంథం 20:15. ఎవని పేరైనను
అందరికి ఒక పేర్లు కాదు, ఎవని పేరేను. ప్రతి మనిషికి ఉన్న ఇండివిజువల్ ఐడెంటిటీ, దేవుడిచ్చిన ఐడెంటిటీ, దేవుడు మాత్రమే తెలుసుకున్న ఐడెంటిటీ. నువ్వు పొందిన తరువాత నీకు అర్థమయ్యే ఐడెంటిటీ, పరదేశకు వెళ్ళిన తరువాత నువ్వు తెలుసుకునే ఐడెంటిటీ, పరలోకానికి వెళ్ళిన తరువాత నువ్వు గుర్తింపు పొందే ఐడెంటిటీ. అతడి పేరు, అది దేవుడు పిలిచే పేరు, అది నీకు దేవుడు పెట్టిన పేరు. ఏమంటున్నాడు? ఎవని పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడలేదు వాడు అగ్నిగుండములో పడవేయబడును. వెళ్ళిపోతాడు అగ్నిగుండానికి, డౌట్ లేదు అందులో. అంటే జీవగ్రంథంలో ఏ పేర్లు దేవుడు రాసుకున్నాడు? పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం అన్నాడు. ఏమి రాయబడింది? ఆ పేరు నీకు తెలుసా? రూబేను, షిమ్యోను, లేవి, యోదా, దాను కాదండి. యాకోబు, సంసోను, మత్తయి, మార్కు, లోక వీళ్ళు కాదండి. దేవుడు ప్రతి మనిషికి గుర్తింపునిచ్చుకున్నాడు, ప్రతి మనిషికి క్రొత్త పేరు పెట్టాడు. ఆ ప్రతి క్రొత్త పేరు తన జీవగ్రంథంలో రాసుకున్నాడు. ఆ పేరు నీకు తెలుసా? అసలు ఇంతకీ నీకు పేరు ఉందా? ఆ జీవగ్రంథంలో పేరు రావాలి అంటే నువ్వు దేవుని కోసం ఎంతో చేసేవాడవై ఉండాలి, లేదంటే నీకు నో నేమ్. అసలు జనాభా లెక్కల్లోనే లేవు నువ్వు జనాభా లెక్కల్లోనే పేరు లేనివాడవుగా మిగిలిపోకూడదు. నీకంటూ ఒక పేరు కావాలి, నీకంటూ ఒక నామం కావాలి. నీ నామంతో దేవుని నామాన్ని ఘనపరచాలి. అప్పుడు దేవుడు నిన్ను మెచ్చి ఇచ్చి తెల్లటి రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరు నీకు ఇస్తాను అంటున్నాడు. రూపకాలంకారంగా చెక్కిన అందులోని అర్థం ఉంది. ఏంటో తెలుసా? నీకు ఒక ప్రత్యేకమైన పేరుని ఇవ్వబోతున్నాడు దేవుడు అని. అవునండి, దేవుడు ఒక ప్రత్యేకమైన పేరుని ఇస్తాడు. దేనిని బట్టో తెలుసా? దేనిని బట్టో తెలుసా? నీ నీతిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇచ్చేది. చివరిగా చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనగా ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. దేవుడు గుర్తించేది నీ భక్తిని బట్టి, ఇంకా నీ నీతిని బట్టి ఆశీర్వాదం, నీ భక్తిహీనని బట్టి నువ్వు అంటే అసహ్యం అంటున్నాడు. చూడండి, నువ్వు చేసే క్రియలను బట్టి నీకు గుర్తింపు ఉంటుందేమో కానీ నువ్వు చెడ్డవాడైనా మంచి పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు నీకు పరలోకం ఇవ్వడు. కనుక గొప్పవాళ్ళ పేర్లు పెట్టేసుకుని గొప్పవాళ్ళు అయిపోదాం అనుకోకండి. గొప్పగా జీవించడానికి ట్రై చేయండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన పేరును దేవుని దగ్గర నమోదు చేసుకోవడానికి ప్రయత్నించండి. అది దేవుడు మాత్రమే మీకిచ్చే క్రొత్త పేరును మర్చిపోకండి. మీ పేరలాగా మీకు తెలీదు. భూమి మీద మనుషుల మధ్య గుర్తింపు కోసం తల్లిదండ్రుల ద్వారా పెట్టబడిన పేర్లని మన అంతా కలిగిన వాళ్ళం. కానీ తండ్రి అయిన దేవుడు నీకు కూడా ఒక పేరు పెట్టాడు. పేరు పెట్టి పిలుస్తాడు నిన్ను. రేపు ఆ వరుస సంఖ్యలోనే నువ్వు లేవాలి, వరుస క్రమంలోనే నువ్వు ఆయన ఎద్దుకు రావాలి. అది దేనిని బట్టో తెలుసా? నీ నీతిని బట్టి, నీ క్రియలను బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు నీకు తెల్ల రాతి మీద క్రొత్త పేరు ఇస్తాడు. ఆ పేరును బట్టే నిన్ను తెలుసుకుంటాడు, ఆ పేరును బట్టే నిన్ను గుర్తిస్తాడు అంటున్నాడు. చూడండి, మరలా ఇంకొకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలోని, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును, పొందిన వానికే గాని అది మరి ఏవనికి నీ తెలియదు. అంటే మీ పేరుంటే నాకు తెలియదు, నా కోసం ఏ పేరు రాశాడు మీకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, మీ పేరు నాకు తెలుసా, నా పేరు మీకు తెలుసా? ఎవరికి నీ తెలియదు అని దేవుడు అంటే నాకు తెలిసిపోయింది పేరు అంటే నీకేం తెలిసిపోయింది? పిచ్చోడు నువ్వు. దేవుడు తెలుసుకోవాలి, నిన్ను తెలుసుకోవాలి, నిన్ను గుర్తించి దేవుడు నీకు ఒక పేరుని ఇవ్వాలి. అది నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు. అసలు పేరు మనకేం పేరు పెట్టాడో మనకే తెలియదు, ఇంకా పక్కోడికి ఏం చెప్తాడు మన పేరు? ఇప్పుడు చెప్పండి, నీ పేరు నీకు తెలుసా? తెలీదు. మీ పేర్లు మీకు తెలియదు, నీ పేరు నీకు తెలియదు. నీ పేరు దేవునికి తెలుసు. నీ పేరు జీవగ్రంథంలో రాశాడు. నీ పేరుని బట్టి నిన్ను పిలుస్తున్నాడు. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు తల్లిదండ్రులు పెట్టే పేరుతో ఆయన పిలుస్తున్నాడు అనుకోవద్దు. ఆయన పెట్టుకున్న పేరుతో పిలుస్తున్నాడు, రా అని. నీ తల్లి గర్భంలో ఆయన పిలుపునిచ్చాడే, ఆయన పెట్టుకున్న పేరుతో నిన్ను పిలుస్తున్నాడు, రా అని. ఆ పేరుతో నువ్వు వచ్చావు. ఆ పేరు నీకు తెలియదు. ఆ పేరు నువ్వు పొందాలి. ఆ పేరును నువ్వు పొందుకోవాలి అంటే ఆ పేరును బట్టి నువ్వు జీవించాలి. అంటే దేవుని ఇష్టాన్ని బట్టి ఎవరైతే బ్రతుకుతారో, దేవుని ఉద్దేశాల ప్రకారంగా ఎవరైతే తమ జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేస్తారో వారికి ఒక క్రొత్త పేరు దేవుడు నియమించాడు. ఆ క్రొత్త పేరును జీవగ్రంథంలో రాసుకున్నాడు. ఎప్పుడో ఆ క్రొత్త పేరుతో నిన్ను పిలుస్తున్నాడు.
ఆ క్రొత్త పేరుతో నిన్ను గుర్తిస్తాడు దేవుడు. అది నీకు తప్ప ఎవరికీ తెలీదు. మరి నేను ఎప్పుడండి తెలుసుకుంటాను? ఏ క్షణమైతే నువ్వు కన్ను మూసి దేవుని సన్నిధిలోనికి ప్రవేశిస్తావో ఆ రోజు తెలుస్తుంది నీ అసలు సిసలైన ఒరిజినల్ నేమ్, ద రియల్ నేమ్. తండ్రి పేరు మనకు తెలియదు, కుమారుడి పేరు మనకు తెలియదు, ఎవరి పేర్లు మనకు తెలియదు, చివరికి మన పేరే మనకు తెలియదు. పేర్లు తెలుసుకోవాలి అంటే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆత్మ దాటిపోవాలి మహాలోకాలకు. అప్పుడు తెలుస్తుంది నీ ఒరిజినల్ నేమ్ అంటే ఏంటో. అదే దేవుడు తన సేవకులకు పెట్టే క్రొత్త పేరు. ఈ 65:15 మనం ఎందరూ చదువుకున్నాం. దేవుడు తన సేవకులకు పెట్టే క్రొత్త పేరు. ఆ పేరుతోనే దేవుడు నిన్ను పిలుస్తాడు. ప్రియులారా, ఆ పేరు నీకు కలగాలి అంటే నువ్వు దేవుని కోసం బ్రతకాలి. అప్పుడు ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేని క్రొత్త పేరు నీకు మాత్రమే పెట్టి, నీకు మాత్రమే తెల్లరాతినిచ్చి, ఆ రాతి మీద నీ పేరుని చెక్కి, అదే పేరును జీవగ్రంథంలో లిఖించి ఆ పేరుతో నేను పిలుస్తున్నాడు తన యొద్దకు. వెళదామండి ఆయన దగ్గరికి. దేనిని బట్టో తెలుసా? భూమి మీద మరుడికి ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుని పనిని నెరవేర్చి మన పేరును చిరస్థాయిగా జీవగ్రంథంలో లిఖింపజేసుకొని చిరస్మరణీయులు కావాలి ఆ పేరుతో. నిజంగా మహానుభావుడు నాకు ఏ పేరు పెట్టాడో నాకు తెలియదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకుంటాం, ఏమండి యోహాను గారిని మీరు భూమి మీద పిలవబడ్డారు కానీ బట్ దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ నేమ్. ఇది దేవుడు మీకు పెట్టిన పేరండి. నిజంగా ఎలా ఉంటుందండి? అందరూ కలుసుకున్న తర్వాత, పరదేశకు వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత, అందరినీ కలుసుకున్న తర్వాత దావీదు గారు భూమి మీద దావీదు గారిని పిలిచాం కానీ దేవుడు ఈ పేరు పెట్టాడండి మీకు. సమూయేలు గారు ఈ పేరండి దేవుడు మీకు పెట్టాడు. అవునండి, అది మా పాత పేరండి. ఆ పేరు బాలేదండి. నాన్న నువ్వు పెట్టిన కొత్త పేరు ఇదే బాగుంది. ఎందుకంటే చాలామంది సమూయేలు ఉన్నారు, నా పేరు చెడగొట్టేశారు కూడా చాలామంది. దావీదులు చాలామంది ఉన్నారు, నా పేరు పాడు చేస్తారు చాలామంది. కానీ దేవా ఈ పేరు పెట్టావే, అబ్బా ఎవరికి తెలియదయ్యా, న్యూ నేమ్, బ్రాండ్ న్యూ నేమ్. నాకే ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకెవ్వరిలో ఆ పేరు లేదు. ఎంత మంచి అవకాశం, ఎంత మంచి భాగ్యం. అదే దేవుడు మీకు పెట్టబోయే క్రొత్త పేరు. ఇప్పుడు చెప్పండి, మీ పేరు మీకు తెలుసా? తెలీదు. అది నేనే చెప్పేస్తున్నాను. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా ఏ పేరుతో మీరు మమ్మల్ని పిలిచారో, ఏ పేరును మీరు మాకు లిఖించారో, ఏ నామాన్ని మాకు ధరింపజేశారో మాకు తెలియదు నాయన. కానీ తెలుస్తుంది ఒకరోజు మీ యొద్దకు వచ్చిన నాడు ఆ పేరును బట్టి తెలుసుకుని ఆ పేరుకు తగినట్లుగా మేము జీవించగలుగుటకు సహాయం దయచేయండి. అవును నాయన, బైబిల్లో మీరు దాచి ఉంచిన అనేక సంగతులను మేము కనుగొని గ్రహించి అసలు సిసలైన మా పేరును మీ యొద్ద చిరస్మరణీయులుగా మేము మిగిలిపోవటకు, మీ ద్వారా కొత్త పేరును పెట్టబడిన వారముగా గుర్తింపు పొందగలుగుటకు జీవగ్రంథంలో ఆ పేరును లిఖించవలసిందిగా ప్రార్థిస్తూ, ఇదిగో విన్న పిల్లలందరి మనోనేత్రాలు వెలిగించి మీరు పెట్టిన పేరుకు తగినట్టుగా వారు బ్రతుకులాగున వారందరి జీవితాలను మీకు అనుకూలంగా మలచవలసిందిగా ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారి అమూల్యమైన మీరు పెట్టిన నామములో ఈ ప్రార్థన సమర్పించుచున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ నైట్ టు ఆల్. దేవుని పిల్లలారా, ప్రతి శని ఆదివారాలు మరి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. మీ ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పబడుతుంది. ఫ్రమ్ 8 to 9 మన నాన్నగారిది జైశాల్ గారిది 7 నుంచి 8 అయిపోయిన తర్వాత 8 నుంచి 9 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు 1, 2, 3 ఏలేశ్వరంలో జరిగే సభలు ప్రత్యక్ష ప్రసారంలో మీరు చూడొచ్చు. సకల జీవుల జనన మరణాల రహస్యం, ఇలాగ అనేక క్రొత్త అంశాలతో మీ ముందుకు రాబోతున్నాం. వినండి, పాల్గొనండి, అవకాశం ఉంటే ప్రార్థించండి, దేవుని పనిలో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ నైట్ టు ఆల్.